Hallelujah. 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 Now, last time when we came the month of December, మేము గడిచిన పర్యాయము డిసెంబర్ మాసంలో రావడం జరిగింది మీ మధ్యకు. no, I decided that I should not come to Guntur and Vijayawada for next 2 years. అప్పుడు అనుకున్నాను మరో 2 సంవత్సరాల వరకు ఇక మరలా విజయవాడ గుంటూరు రాకూడదని అనుకున్నాను. Because 2025 we started the year being in Guntur and Vijayawada and also ended by being in Guntur and Vijayawada. ఎందుకనంటే 2025 సంవత్సరం ప్రారంభంలో వచ్చాము, ముగింపులో వచ్చాము. సో ఇంకొక 2 ఏళ్ల వరకు రాకూడదని అనుకున్నాం. So I thought okay, we are coming very often, so we will take a break. సో బహు తరచుగా వస్తున్నాం కదా, కాస్త విరామం తీసుకుందాం అని అనుకున్నాం. Sometimes when you come too often you will lose your value. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బహు తరచుగా వస్తూ ఉంటే విలువ ఉండనట్టుగా అనిపిస్తుంది. But I had a plan to go to Visakhapatnam. వాస్తవానికి నాకు విశాఖపట్నం వెళ్ళాలని ప్రణాళిక కలిగి ఉన్నాను. So I told pastor I do not know whether Chinnu will be in Vijayawada in the month of May. So when I cross Guntur, I want to stay one night in Guntur. ఓకే, అప్పుడు నేను అన్నాను ఆ సమయంలో ఎలా ఉంటుందో సోదరులు చిన్ను గారు ఉంటారో లేదో, ఏదేమైనా ఆ సమయంలో మేలో వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పూట ఉంటాము, ఆగుతామని చెప్పి అన్నాను. And this was planned in the first week of May. వాస్తవంగా మేము మే మొదటి వారములో రావాలని ప్రణాళిక చేసుకున్నాం. But somehow that plan got cancelled for various reasons and it got pushed, and finally I am very happy to be here again. వివిధ కారణాలను బట్టి మే మొదటి వారంలో రావాల్సిన ప్రణాళిక వాయిదా పట్టడం జరిగింది. ఏదేమైనా ఇలాగా ఈ సమయంలో మీ మధ్యలో ఉండడాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. I hope you don't get bored of seeing me. సో మీకు నన్ను చూచి బోర్ కొట్టట్లేదని అనుకుంటున్నా, మొహం మొత్తలేదు కదా. As I was praying and preparing for this church, నేను సంఘము కొరకు ప్రార్థన చేస్తూ సిద్ధపడుతూ ఉండగా God put in my heart 2 books of the writings of Paul. దేవుడు అపొస్తలుడైన పౌలు గారి రచనల నుండి ఒక 2 పుస్తకాలను నా మధ్యలో ఉంచారు. One is chiefly the first important book is the book of Ephesians. ఒకటి ప్రధానమైనది ఎఫెసీయులకు రాసిన పత్రిక. And the second one is the book of Philippians. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ 2 పుస్తకాలను ప్రభువు నా మధ్యలో ఉంచారు. And today mainly for the next 3 days I will be talking around the book of Ephesians. నేను ఈ 3 దినాలు కూడా ఎఫెసీ పత్రిక గుండా కొన్ని ధ్యానాలు మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. But in that I would also be touching on the book of Philippians. అయితే ఎఫెసీ పత్రిక గురించి ధ్యానిస్తూ ఉండగానే నేను ఫిలిప్పీ పత్రికను కూడా మధ్యలో దాన్ని స్పృశించాలని కోరుకుంటున్నాను. And I'm sure this will help you to help your church grow. మరి ఈ విధంగా ఎఫెసీ ఫిలిప్పీ పత్రికల గుండా వాక్య ధ్యానం అందిస్తూ ఉండగా నిశ్చయముగా సంఘమునకు అది ప్రయోజనకరంగా ఉంటుంది అని నేను ఆశపడుతున్నాను. Amen. ఆమేన్. So the next 3 days there won't be any prophecies. సో వచ్చే 3 రోజులు ప్రవచనాలు ఏమీ ఉండవు. There will surely be spiritual healing. మరి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, ఆధ్యాత్మిక స్వస్థతలైతే జరుగుతాయి. And I always believe spiritual healing will lead to the physical healing. నా నమ్మకం ఏంటంటే ముందు మనం ఆత్మలో స్వస్థపడితే భౌతికంగా కూడా మనకు స్వస్థత లభిస్తుంది. And also prophecies are not about foretelling, but every word of God in itself is a prophecy. గమనించండి, వాస్తవంగా మీరు ఆలోచన చేస్తే బైబిల్లోని ప్రతి మాట కూడా ప్రవచనాత్మకమైనదే. కేవలం ఏదో భవిష్యత్ కాల సంగతులు తెలుసుకోవటమే ప్రవచనమని మనం భావించని అవసరం లేదు. And pastor was shared that poster. ఓకే, పాస్టర్ గారు ఒక ఆహ్వాన పత్రిక లాగా చేసి పెట్టారు కదా. Now did you all see that poster? మీరందరూ చూచారా? సంఘమంతా కూడా. Did you see my beautiful face in that poster? నా అందమైన ముఖాన్ని చూసారా దానిలో? Now in that poster, it was in Telugu. I did not understand Telugu. అదేమో మరి మీ పాస్టర్ గారు తెలుగులో తయారు చేశారు, నాకేం అర్థం కాదాయా. But today we have ChatGPT. మరి ఈ రోజున మనందరికి ChatGPT ఉంది కదా.
So I put that poster in ChatGPT and I asked it to translate into Tamil. నేనేం చేశానంటే పాస్టర్ గారు మీకు తెలుగులో తయారు చేసి పెట్టిన దాన్ని చాట్ జీపీటీకి అందించి అది నాకు ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి పెట్టమని అడిగాను. And the very verse that pastor had put పాస్టర్ గారు పెట్టినటువంటి వాక్యం పై మాట from Acts 20:32. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వాక్యం ఉంది. And this session we will be mainly meditating around Acts chapter 20. మరి ఈ పూట మనమందరం కూడా అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం నుంచే కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. I know it is very hot. ఇది చాలా వేడిగా ఉంది, నాకు కూడా తెలుస్తూనే ఉంది. But I hope you will be able to manage and concentrate. మొత్తం మీద ఏదో రకంగా మీ మనసును కట్టడి చేసుకుని వాక్యం వినడానికి కేంద్రీకరిస్తారు అని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్ అనొచ్చు. May God give us the pillar of cloud. దేవుడు మనకు మేఘస్తంభముగా తన కృపా కాపుదలు అనుగ్రహించును గాక. Amen. Shall you all close our eyes for a మనందరం second? కూడా మన కన్నులు మూసి ప్రార్థన చేద్దాం. Father, even as we meditate, తండ్రి, మేము నీ మాటలు ధ్యానిస్తుండగా Lord, speak to us, మాతో మాట్లాడండి, renew us, మమ్మను నూతనపరచండి, and revive us. ప్రభువా మమ్మను ఉజ్జీవింప చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The 66 books of the Bible బైబిలులో ఉన్న 66 పుస్తకాలు was written by 40 different authors. 40 మంది వివిధ రచయితల చేత వ్రాయబడ్డాయి. Of the 40 authors, 40 మందిలో 39 were Jews 39 మంది యూదులే, and one was a non-Jew. ఒకే ఒక్కడు అన్యుడు, యూదేతరుడు. And this non-Jew, ఈ యూదేతరుడైనటువంటి రచయిత he wrote 2 important books of the Bible. బైబిలులో 2 అత్యంత ప్రాముఖ్యమైన పుస్తకాలను వ్రాయడం జరిగింది. And one was the Gospel of Luke, ఒకటేమో లూకా సువార్త, and the next one was the Acts, book of Acts. రెండవది అపొస్తలుల కార్యములు. And in the first book, మొదటి పుస్తకములో he wrote about the acts of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క కార్యములను గురించి వ్రాసాడు. In the second, as the second part, as the second volume, as a continuation, మరి దాని కొనసాగింపుగా రెండవ పుస్తకము అపొస్తలుల కార్యములు, he wrote the acts of the apostle. యేసు ప్రభు యొక్క అపొస్తలులైన వారి కార్యములను వ్రాసాడు. And even in that second part, ఆ రెండవ భాగములో he divides it into 2 different sections. ఆ పుస్తకాన్ని కూడా 2 భాగాలుగా విభజించవచ్చు ఆయన రాసిన దాన్ని. You know, the first 12 chapters, అపొస్తలుల కార్యములోని మొదటి 12 అధ్యాయాలు, now the main hero, the main person is Peter. ఆ 12 అధ్యాయాల్లో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే అపొస్తలుడైన పేతురు. Though Paul gets saved in chapter 9, మరి 9వ అధ్యాయములోనే పౌలు యొక్క మారు మనస్సు గురించి మనం చూచినప్పటికీ yet the main hero was Peter. మరి మొదటి 12 అధ్యాయాలలో పేతురే ప్రముఖమైన వ్యక్తిగా మనకు కనబడతాడు. And the second part, రెండవ భాగములో the most important person was Apostle Paul. అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే అపొస్తలుడైన పౌలు గారు. And Paul is one of the greatest individuals in the Bible. మరి బైబిల్ గ్రంథములో పౌలు చాలా ప్రముఖమైన వ్యక్తిగా మనకు కనబడతాడు. I think he laid the foundation for the church. ఇంకా చెప్పాలంటే ఎన్నో సంఘములను ఆయన స్థాపించాడు. In other words, he built on the foundation of Jesus Christ. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వేసిన పునాది మీద, యేసుక్రీస్తు అనబడిన పునాది మీద ఆయన సంఘమును స్థాపించాడు. You know, Paul was not the founder of Christianity. ఒకటి మనం గ్రహించాలంటే పౌలు క్రైస్తవ్యము యొక్క వ్యవస్థాపకుడైతే కాదు, but he laid the groundwork for people like us to build. అయితే మన వంటి అనేక మంది క్రీస్తు ప్రభువుని తెలుసుకోవడానికి అవసరమైన పునాదిని ఆయన వేశాడు. Or I would say the Holy Spirit chose Paul to build on the foundation of Christ. ఇంకా చెప్పాలంటే క్రీస్తు అనబడిన పునాది మీద సంఘమును స్థాపించడానికి పరిశుద్ధాత్ముడు పౌలు గారిని వాడుకున్నాడు. You know, when you read Acts chapter 13, అపొస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం చూస్తే and in verse 2, రెండవ వచనంలో you will see the Holy Spirit
asking the early church leaders to separate Paul and Barnabas for his work. ఆది సంఘ నాయకులను పౌలును బర్నబాను తాను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచమని వారిని కోరినట్టుగా మనం చదువుతాం. And from the very next verse, Paul begins his work. ఆ తరువాత వచనము నుండే పౌలు యొక్క పరిచర్యను మనం చూడగలం. You know, when Peter was serving, పేతురు పరిచర్య చేస్తూ ఉండగా the ministry headquarters of Peter was Jerusalem. మరి పేతురు పరిచర్యకు గాను యెరూషలేము కేంద్ర స్థానముగా ఉన్నది. But the ministry headquarters of Paul was Antioch. మరి పౌలు పరిచర్య కేంద్ర స్థానముగా మనకు అంతియొకయ కనబడుతుంది. You know, when you read that same chapter and the first verse, మరి ఆ యొక్క అధ్యాయములోని మొదటి వచనాన్ని మనం చూచినప్పుడు, you know, when the Holy Spirit separated Paul, they were at Antioch. మరి పౌలును అంతియొకయ సంఘము నుండే ప్రత్యేకపరిచినట్లుగా చూడగలం. And he begins his first missionary journey from Antioch. తన మొదటి మిషనరీ ప్రయాణాన్ని అంతియొకయ నుండే తాను ప్రారంభించాడు. And when Luke was writing this history, మరి లూకా యొక్క చరిత్రను వ్రాస్తూ ఉండగా, you know, Luke was a doctor. లూకా ఒక వైద్యుడు. You know, have you ever visited a doctor? మీరు ఎప్పుడైనా డాక్టర్ గారిని కలిశారండి? You know, the moment you say that you have a problem, at once they don't give medicine. ఏమండి, మీరు వెళ్ళి మీ సమస్య చెప్పుగానే వెంటనే వాళ్ళు మందులు ఇచ్చేస్తారా? You know, if you say I have fever, give me medicine. ఒకవేళ మీరు అన్నారు, ఏమండి నాకు జ్వరం వచ్చింది, నాకు మందులు ఇవ్వండి అన్నారు అనుకోండి, at once they will not give medicine. వెంటనే వాళ్ళు ఏమి రాసి ఇవ్వరు. They will ask a lot of questions. వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తారు. How long did you have fever? ఎన్ని రోజుల నుంచి ఉంది జ్వరం? When did you get fever? ఎప్పుడు వచ్చింది జ్వరం? What did you do to get fever? అసలు జ్వరం రావడానికి నువ్వేం చేసావు, ఏం తిన్నా? You know, doctors are very good in collecting history. ఎందుకంటే వైద్యులు చరిత్రను సేకరించడంలో నిష్ణాతులు. And this Dr. Luke was also very good in collecting history. అలాగే వైద్యుడైన లూకా కూడా సమాచారాన్ని సేకరించడంలో, చరిత్రను సేకరించడంలో నైపుణ్యత గలవాడుగా ఉన్నాడు. Now they will ask, you know, whether your parents had this problem or your grandparents had this problem. కొన్నిసార్లు మనకు జ్వరం వచ్చిందా నాయనా అంటే, మీ అమ్మకి ఏమైనా ఎట్టాడిది ఉందా, మీ నాన్నకి ఏమైనా ఎట్టాడి జబ్బు ఉందా అంటూ మన అమ్మ నాన్నల చరిత్ర కూడా అడుగుతుంటారు. And some overreacting doctors will even become prophets and say your children also might have this problem. కొంతమంది వైద్యులైతే ప్రవక్తలైపోతారు. మనకొచ్చిన జబ్బుని మన పిల్లలకు కూడా వచ్చిద్దని ముందుగానే చెబుతారు వాళ్ళు. You know, this Luke was taking down notes of the history. లూకా చరిత్రను సేకరిస్తున్నాడు. As a historian, ఒక చరిత్రకారుడిగా while describing the life of Paul, పౌలు యొక్క జీవితాన్ని గురించి తాను వర్ణిస్తూ, he was explaining the life of Paul through the journeys of Paul. పౌలు ప్రయాణముల గుండా పౌలు జీవితాన్ని తాను వర్ణించే ప్రయత్నం చేశాడు. You know, for example, when you read Acts chapter 13 and verse 2 and 3, ఉదాహరణకి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం you చదువుకుంటూ know, వెళ్తే, Paul's life begins from this, where Luke says that he started his first missionary journey. మరి లూకా యొక్క రచనను అనుసరించి పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం ఇక్కడ నుంచి ఆరంభమైంది. He starts from Antioch. అంతియొకయ నుండి ఆరంభమైంది. And where does it end? ముగింపు వచ్చేసరికి Chapter 14 and verse 26. 14వ అధ్యాయం 26వ వచనం తన మొదటి మిషనరీ ప్రయాణం ముగింపు. And it says they came back to Antioch and the work had been completed. అక్కడ మనం ఇలాగ చదువుతాము, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి అని చూస్తాం. So when you read from 13:1 to 14:26, you will learn about Paul's first missionary journey. 13వ అధ్యాయం మొదటి వచనము నుండి 14వ అధ్యాయం 26వ వచనం వరకు చదివితే పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణ వివరములను మనము చూడగలము. And then the second missionary journey begins. తర్వాత రెండవ మిషనరీ ప్రయాణము It begins from 15th chapter and verse 36 onwards. 15వ అధ్యాయం 36వ వచనము నుంచి ప్రారంభమవుతుంది రెండవ మిషనరీ ప్రయాణం. You know, in the first journey it was with Barnabas. మరి మొదటి మిషనరీ ప్రయాణములో తనతో పాటు బర్నబా ఉన్నాడు. But the second missionary journey there was no Barnabas. రెండవ మిషనరీ ప్రయాణములో బర్నబా లేడు.
And Barnabas gets completed. He is been forgotten after that. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ తరువాత ఇక బర్నబా మరువబడ్డాడు. Because Luke was concentrating on Paul and not Barnabas. ఎందుకంటే లూకా పౌలు మీదనే దృష్టి కేంద్రీకరించాడు కానీ బర్నబా మీద కాదు. And Paul now journeys with Silas and Timothy and everybody. పౌలు తర్వాత శీలతో తిమోతితో ఇంకా పలుమందితో కలిసి పరిచర్యలో ముందుకెళ్ళినట్లుగా చూడగలం. And this goes on till 18th chapter. ఇది 18వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. In the second missionary journey, రెండవ మిషనరీ ప్రయాణములో Paul gets lot of friends. పౌలు చాలా మంది స్నేహితులను కలుసుకున్నాడు. He got Silas, శీలను కలుసుకున్నాడు, he got Timothy, తిమోతిని కలుసుకున్నాడు, and so many even unnamed people. ఇంకా పేరు ప్రస్తావించబడిన అనేక మందిని తాను కలుసుకున్నాడు. But we should understand Paul was a very tough man. అయితే మనకు ఒక విషయం తెలియాలి, పౌలు కొంచెం కఠినాత్ముడు. He was a very tough individual. ఎందుకు అంటే ఒక కఠినమైన అంటే కొంచెం మీరు వేరుగా అనుకోకండి, దృఢమైన వ్యక్తిత్వం గలవాడు. Shall I tell you? ఓ మాట చెప్తాను. If Paul comes to this church, ఒకవేళ పౌలు గారి మందిరానికి వచ్చాడు అనుకోండి, none of you will join with Paul. నాకు తెలిసి మందిరంలో ఒక్కళ్ళు కూడా ఉండరు పౌలు గారు కనుక ఇక్కడికి వస్తే. After 3 Sundays you will say, please don't come, you go out. 3 ఆదివారాల తర్వాత మీరు ఏమంటారంటే, మాకు పాస్టర్ గారే గిరి పాస్టర్ గారే బాగున్నారు, నువ్వు వద్దు నాయన నువ్వు వెళ్ళిపో అంటారు కూడా. Because when Paul repented, the entire early church was afraid of Paul. ఎందుకంటే పౌలు మారు మనసు పొందినప్పుడు ఆ రోజున సంఘమంతటికి భయం వేసింది. At that time only one person was ready to join Paul. అందరూ భయపడుతున్న వేళ ఒకే ఒక వ్యక్తి మాత్రం పౌలును కలుసుకోవడానికి ధైర్యం చేశాడు. And even that Barnabas could not last more than one journey. చివరికి అంత ధైర్యం చేసిన బర్నబా కూడా ఒక మొదటి మిషనరీ ప్రయాణం అయిపోయేసరికి అయ్యగారి పని అయిపోయింది. Paul was a very tough individual. ఎందుకంటే పౌలు వ్యక్తిత్వం అలాంటిది. Sometimes he is a very harsh person. కొన్నిసార్లు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. He will when he is writing to the Corinthian church, he will say, shall I come with a latti? ఏమండి, కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు అంటాడు, ఏంటి కర్ర తీసుకొని ఏమైనా రమ్మంటారా, బెత్తంతో రానా అని అంటాడు. When he is talking to the Galatians, he will say, you stupid people. మరి గలతీయులకు రాస్తున్నప్పుడు అవివేకులైన గలతీయులారా బుద్ధినేళ్లారా అంటాడు. What will you do to your pastor if he calls you stupid? ఒకవేళ మీ పాస్టర్ గారు సంఘములో ఎవరినైనా బుద్ధి లేనోడా అంటే మీరేం చేస్తారు? Paul was a very tough person. పౌలు చాలా కఠినంగా ఉంటాడు. Because he had the stuff in him. ఎందుకంటే అంత కఠినంగా దృఢంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనలో మండేటువంటి ఆసక్తి ఉంది. He will say, you can never find any fault even regarding the law. ఏమండి, ఆయన ఏమంటాడు తెలుసా, ధర్మశాస్త్రం ప్రకారం మీరు నన్ను పూర్తిగా పైనుంచి కింద దాకా చదివిన ఒక్క తప్పు కూడా పట్టుకోలేరు, ధర్మశాస్త్రం విషయమై అనింద్యుడనై ఉంటిని అని అంటాడు. He'll say, by zeal I was a Jew and a Pharisee. ఇదిగో ఆసక్తి విషయము చూడగా నేను యూదుడను పరిసయ్యుడను అని అంటాడు. He'll say, even before salvation I was perfect. ఇదిగో నేను రక్షింపబడక ముందునే పరిపూర్ణుడిగా ఉన్నానంటాడు. After salvation, రక్షింపబడిన తరువాత now he will say, ఆయన అంటాడు, I can speak tongues more than you all. మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడతానంటాడు. I went to heaven and came. నేను పరలోకానికి కూడా వెళ్ళొచ్చానంటాడు. This Paul was a very tough individual. అసలు బాబోయ్ ఆయన తట్టుకోవడం కష్టంలేండి. I'll tell you, after studying about Paul very closely, అయితే నేను ఒక విషయం తెలుసుకున్నాను, పౌలు జీవితాన్ని బాగా అధ్యయనం చేశాక. I like Paul as an individual by reading the Bible. నేను బైబిల్ చదివే మానిగా పౌలును చాలా ఇష్టపడతాను. But if he comes in reality, కానీ వాస్తవికతలోకి వస్తే మాత్రం I will promise you, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, I will not join with him. నేను మాత్రం పౌలు గారితో కలిసి వెళ్ళనమ్మా. I cannot sit with such నా వల్ల కాదు, అసలు ఆయనతో నేను కూర్చోలేను, ఆయనతో నేను నడవలేను. He seems like a very proud person to me. వామ్మో, గర్వమా, గర్విష్ఠుడా అన్నట్టుగా ఉంటాడు. But as he was traveling in the second journey, కానీ రెండవ మిషనరీ ప్రయాణములో వెళుతుంటే he meets this one couple.
ఒక దంపతులను ఆయన కలుసుకున్నాడు. They became friends at once with Paul. వాళ్ళు అదేంటో మరి జనం ఎవరు ఆయనతో కలవరే, మరి అట్లాంటిది వాళ్ళిద్దరికి ఎట్టా కుదిరిందో మరి లంకి అర్థం కాల. You know, do you know this? The Bible records many men who did ministry. ఏమండి, బైబిల్లో చాలా మంది పరిచర్య చేసిన పురుషుల గురించి రాయబడింది. You know, the Bible records even some little women, few women who did ministry. కొద్దిమంది స్త్రీల గురించి కూడా వ్రాయబడింది, పరిచర్య చేసిన స్త్రీలు. The Bible also records some families who did ministry. అలాగే కొన్ని కుటుంబాల గురించి కూడా వ్రాయబడింది బైబిల్లో. You know about Philip's daughters in the New Testament and Zelophehad's daughters in the Old Testament. మనందరికీ తెలుసు కదా, పాత నిబంధనకు వచ్చేసరికల్లానేమో సెలోపెహాదు కుమార్తెల గురించిన దాని గురించి మనం చూస్తాము. క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఫిలిప్పు యొక్క కుమార్తెల గురించి మనం చదువుతాం. But the Bible very rarely records a husband and a wife, a couple alone serving the Lord. కాకపోతే బైబిల్లో మిక్కిలి ఆశ్చర్యం కలిగించే ఒక గొప్ప సంగతి ఏంటంటే, భార్య భర్త ఇద్దరూ కలిసి పరిచర్యలో ఉన్న వాళ్ళు బహు అరుదుగా కనబడతారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం చూద్దాం. And as Paul was traveling in the town of Corinth in Acts chapter 18 and verse 1 and 2, he comes across this couple of Aquila and Priscilla. గమనించండి, పౌలు గారు తన రెండవ మిషనరీ ప్రయాణములో భాగంగా సంచరిస్తూ ఉండగా కొరింథు పట్టణానికి వచ్చినప్పుడు ఆయన అకుల ప్రిస్కిల్లలను కలుసుకున్నాడు, దంపతులను. And as Paul is serving in Corinth, మరి పౌలు గారు కొరింథులో పరిచర్య చేస్తున్నప్పుడు, if you look at chapter 18 and verse 11, you will see he served for 18 months in Corinth. మనము అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 11వ వచనం చదివితే 18 నెలల పాటు ఆయన అక్కడ ఉండి పరిచర్య చేసినట్టుగా చూస్తాం. Now here in these 1.5 years, Paul, Silas, if you look at verse 5, Paul, Silas, Timothy, Aquila, Priscilla become a team and they serve God in Corinth. మరి కొరింథు పట్టణములో పౌలు, సీలా, తిమోతి, అకుల, ప్రిస్కిల్లా వీళ్ళందరూ కూడా ఒక బృందంగా కలిసి పరిచర్య చేసినట్టుగా చూడగలం. And they serve God effectively in Corinth. వారు చాలా ప్రభావవంతంగా కొరింథులో పరిచర్య చేశారు. But by the end of 18th chapter, 18వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి there was a riot and they were forced out of Corinth. మనం గమనిస్తే అక్కడ ఒక గుంపు, అల్లరి గుంపు వచ్చింది. వాళ్ళ వలన వాళ్ళు కొరింథు నుంచి బయటకు రావాల్సి వచ్చింది. And from there, అక్కడ నుండి Paul and Aquila and Priscilla, పౌలు, అకుల, ప్రిస్కిల్లలు they go to a small town for the first time and that town was Ephesus. మొట్టమొదటిసారి వీళ్ళందరూ కలిసి ఒక పట్టణం వెళ్ళారు. ఆ పట్టణం పేరే ఎఫెసు. And this is how the church at Ephesus was founded. మరి ఈ విధంగా పౌలు, అకుల, ప్రిస్కిల్లా వీరి ద్వారా ఎఫెసులో పరిచర్య ప్రారంభమైంది, లేదా సంఘము స్థాపించబడింది. And this was a very very tough town. ఇది ఒక కఠినమైన పట్టణం సువార్త ప్రకటించడానికి గాని సంఘ స్థాపనకు గాని. This town was filled with idolatry. ఇది చాలా భయంకరమైన విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణం. And this town was filled with lot of what do you say, Chinu, for Mooda Nambikai. ఓకే, మూఢనమ్మకాలతో నిండినటువంటి మాంత్రిక తాంత్రిక విద్యలతో నిండినటువంటి పట్టణం. This town was a very tough town. ఇది చాలా కఠినమైనటువంటి పట్టణం. If you look at chapter 19, 19వ అధ్యాయంలో మనం చూస్తే in verse 35, 35వ వచనంలో they believed in a goddess called as Diana. అక్కడ వాళ్ళు మనం చూసినట్లయితే అర్తమి అనేటువంటి మహాదేవిని పూజిస్తున్నట్టుగా గమనిస్తాం. Today many people are thinking Diana is a Christian name. చాలా మంది వాళ్ళు అనుకుంటున్నారు డయానా అనే పేరు క్రైస్తవ పేరు కదా అనుకుంటున్నారు. It is not a Christian name. డయానా అనే పేరు క్రైస్తవ నామము కాదు, but it is a goddess name. అది ఒక దేవత పేరు. And for this goddess, ఈ దేవతకి they had a very big temple. వాళ్ళకు ఒక పెద్ద దేవాలయం కట్టారు. They had a bad Mooda Nambikai. వాళ్ళకి ఒక భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. And what is that? They said that this statue of Diana fell from heaven. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఇంగ్లీష్లో డయానా అని పిలుస్తారు, తెలుగులో ఈ అర్తమీ దేవి పైనుండి ఏకంగా పరలోకము నుండి భూమి మీదకి పడిపోయిందని వాళ్ళు నమ్ముతారు. You can read that in 35th verse. మరి 35వ వచనంలో మనం చూస్తాము. And they built a huge temple around it. వాళ్ళు ఒక పెద్ద ఆలయాన్ని కట్టారు. And the history says that around the statue there were 127 columns
with each column rising to 60 feet tall. ఓకే, ఆ చరిత్ర మనకు చెప్తున్న విషయం ఏంటంటే 127 columns. 127 స్తంభాలు, 60 అడుగుల ఎత్తు నుండే స్తంభాలు ఆ ఆలయంలో ఉండేవట. So now you know how big the temple was. ఇప్పుడు ఊహించండి, 60 అడుగున ఎత్తు నుండేటువంటి 127 స్తంభాలు. And their main business was with this temple. వారి యొక్క వ్యాపారం కూడా మతాన్ని ఆధారం చేసుకొని ఉండేది. Now if you look at verse 24, 24వ వచనం చూస్తే you will find a silversmith called Alexander. అక్కడ మనం చూస్తాం కదా, ఒక కంసాలి వాన్ని, దేమేత్రి అను కంసాలి మనకు కనబడతాడు. So this man was making small shrines of this temple and was selling it. ఆ అర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన అతను వ్యాపారం చేస్తున్నాడు, So- లాభసాటి వ్యాపారం. So they were literally surviving based on this temple. ఇంకా చెప్పాలంటే ఆ పట్టణంలో వాళ్ళందరూ బతుకుతున్నది దేని మీద బతుకుతున్నారంటే ఆ గుడి మీద ఆధారపడి బతుకుతున్నారు. And Apostle Paul, while trying to establish this church, he struggled a lot. గమనించండి, మరి ఎఫెసు పట్టణములో సువార్త ప్రకటించి సంఘమును స్థాపించడానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. You know, when you read 1 Corinthians కొరింథీయుని మనం చూస్తే పత్రికను chapter 16 when verse 8 and 9, 16వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే, while he wrote this letter to the Corinthians from this town of Ephesus. ఈ ఎఫెసు నుండే కొరింథీయులకు పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. When he was writing this letter, ఈ పత్రిక రాస్తున్నప్పుడు in the 8th verse he says, I will stay for some more time in Ephesus. And then in verse 9 he says, I have a great open door, but at the same time I have lot of adversaries. మీరు గమనించండి, 9వ వచనాన్ని చూస్తే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును అన్నాడు. You know, he established this church with lot of pain and tears. ఇక్కడ సంఘాన్ని చాలా వేదనతో కన్నీళ్లతో స్థాపించినట్టుగా మనం చూడగలం. No, while establishing the church at Corinth, he stayed only for 1.5 years, 18 months. గమనించండి, కొరింథులో సంఘాన్ని స్థాపించడానికేమో 18 నెలల టైం పట్టింది. But here to establish this church, he stayed for a long period of time. ఇక్కడ మాత్రం చాలా సుదీర్ఘమైన సమయం పట్టింది. You know, look at chapter 19 and verse 8. Acts chapter 19 and verse 8. అపొస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, He says, I stayed there for 3 months. అక్కడ 3 నెలలు గడిపాడు అని మనం చూస్తాం. And in verse 10 he says, I stayed there for 2 years. మరి 10వ వచనములో చూస్తే 2 ఏండ్ల వరకు కూడా అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తాం. You know, if you look at chapter 20 and verse 31, 20వ అధ్యాయం 31వ వచనం చూస్తే, there he says, I stayed for 3 years. నేను 3 సంవత్సరాలు అక్కడ ఉన్నానంటాడు. You know, he was the pastor of the church at Ephesus. గమనించండి, ఎఫెసు సంఘానికి ఆయన కాపరిగా ఉన్నాడు. You know, he was not like a visiting he was not a visiting preacher like me here at Ephesus. He was a pastor who established this church. ఏదో అప్పుడప్పుడు వచ్చి దర్శించి బోధించే నా వంటి వాడిగా లేడు, ఆయన సంఘానికి కాపరిగా ఉన్నాడు. And he established this church with lot of pain and tears. చాలా వేదనతో కన్నీళ్లతో అక్కడ సంఘాన్ని స్థాపించాడు. And he had lot of enemies from this church. మరి చాలా మంది శత్రువులు కూడా అక్కడ ఉన్నారు. And there was so much of pain that he had to go through in establishing this church. మరి ఈ సంఘాన్ని స్థాపించడానికి చాలా వేదనాభరితమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. It was in Ephesus. ఎఫెసులోనే There were the 7 sons of Sceva. అక్కడ స్కెవా అను ఒక యాజకుని 7 కొడుకులు కూడా ఆయనకు తారసపడినట్టుగా చూస్తాం. If you read from Acts chapter 19 from verse 11 to 20, you will find these 7 sons of Sceva. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11 నుంచి 20 వచనాలు చదువుతున్నప్పుడు మనము వారి గురించి చూస్తాం. You know, they were misrepresenting God and the Bible. ఎవరయ్యా ఆ 7 అనంటే, దేవుని లేఖనాలని తప్పుడుగా వ్యాఖ్యానిస్తున్న వాళ్ళు,
ప్రజలకు అపార్థం చేసుకుంటున్నారు వారి బోధన బట్టి. It was in Ephesus that you will find evil spirits speaking back to people. ఇంకా చెప్పాలనంటే అక్కడనే ఎఫెసు పట్టణములోనే అపవిత్రాత్మలు ప్రజలతో మాట్లాడడం గురించిన ప్రస్తావన చూస్తాం. They'll say, I know Paul, I know Jesus, who are you? ఆ అపవిత్రాత్మలు దయ్యాలు అంటున్నాయి, రే నాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, ఇంతకు మీరెవరో కదా అంటున్నారు. But at the same time, it was at Ephesus God used Paul powerfully. అయితే ఇంతటి భయంకరమైన వ్యతిరేకతలున్న ఎఫెసు పట్టణంలో దేవుడు అద్భుతంగా పౌలును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. It was in this town when people touched Paul's handkerchief, they got healed. ఈ ఎఫెసులోనే పౌలు యొక్క చేతి గుడ్డలు అంటే కర్చీఫ్లు పట్టుకుని కూడా స్వస్థత పొందిన సందర్భాలు అక్కడే జరిగాయి. When they touched Paul's clothes, they got healed. ఇంకా చెప్పాలంటే పౌలు యొక్క వస్త్రములను తాకి బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. When they touched Paul's clothes, evil spirits left. ఇంకా చెప్పాలంటే పౌలు యొక్క వస్త్రములను తాకినప్పుడు అపవిత్రాత్మలు వెడలిపోయినట్టుగా చూస్తున్నాం. You will find that in Acts chapter 19 verses 12 and 13. ఈ విషయాలన్నీ మనకు అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉన్న భాగంలో చూస్తాం. But everywhere Paul went, trouble followed. అయితే ఎంత శక్తివంతంగా ఆయన వాడబడుతున్నా పోయిన చోటల్లా పౌలు గారు ఎక్కడుంటే సమస్యలు అక్కడుంటాయి. By the end of chapter 19, 19వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి at the end of his 3-year ministry, 3 సంవత్సరాల పరిచర్య ముగింపు, again people rioted against Paul. మరలా మామూలే, ఎంత శక్తివంతంగా వాడబడినా ప్రజలు వ్యతిరేకించారు, గుంపుగా ఆయన మీద దొమ్మిగా పడొచ్చారు. And you will find in chapter 20 and verse 1 he left Ephesus and he goes to Macedonia. మరి 20వ అధ్యాయం ప్రారంభములో మనం చూస్తే ఆయన ఎఫెసును విడిచి మాసిదోనియాకు వెళ్ళినట్టుగా చూస్తాం. God willing, tomorrow morning I will be talking to you about the Philippian church. రేపటి ఉదయకాలం ప్రభు చిత్తమైతే మీకు ఫిలిప్పీ సంఘం గురించి వివరిస్తాను. Philippian church is one of the best model churches. ఫిలిప్పీ సంఘము ఒక మాదిరికరమైన మంచి సంఘము. Every time when Paul wanted rest, he will go to the Philippian church. ఏమండి, ఎప్పుడన్నా విశ్రాంతి కావాలా అంటే పౌలు ప్రాణానికి విశ్రాంతి దొరికే చోటు ఏదైనా ఉందంటే అది ఫిలిప్పీ సంఘమే. When every time when Paul wanted money, Philippian church will give. ఎప్పుడన్నా ₹1 కావాలంటే ఇచ్చేది కూడా వాళ్ళే. I believe, at the end of these 2-3 days, this church will become like a Philippian church. ఆమేన్. మరి ఈ 2-3 రోజుల కూడికలు ముగిసేసరికి దైవిక స్పర్శ ప్రార్థనా మందిరం కూడా ఫిలిప్పీ సంఘము మాదిరి వలె తయారగును గాక. Tomorrow I will talk about, I'm very excited to talk about the Philippian church. Tomorrow I will talk. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను రేపు ఉదయం ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడడానికి. So he goes to Macedonia. మాసిదోనియా వెళ్ళాడు. And there you will find in chapter 20 and verse 3 he stays there for 3 months. 20వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే అక్కడ 3 నెలలు గడిపినట్టుగా చూస్తాం. From there he goes to a small town called Trovos. అక్కడ తరువాత ఆయన త్రోయ అనబడిన పట్టణానికి వెళ్ళాడు. Anyone falling sleepy? ఏమండి, ఎవరన్నా నిద్రమొత్తే ఏమన్నా ఆవరించిందా? ఇంత ఎండలో నిద్రపోయేట్టు మీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. If you want to sleep, you can sleep. నిద్రపోతే పోండి. I won't feel bad. నాకేం ఇబ్బంది లేదు, నిద్రపోయే వాళ్ళు పోండి. Because at Trovos, ఎందుకంటే త్రోయలో when Paul was preaching, పౌలు గారు వాక్యం చెప్తుంటే one fellow slept and fell down and died. ఒకడు నిద్రపోయాడు, పైనుంచి కింద పడ్డాడు, పైకి ఎత్తబడ్డాడు. I used to, sometimes when I speak, I see people sleeping. నేను కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే నిద్రపోయే వాళ్ళు నాకు కనపడినప్పుడు first I used to feel very bad. ముందే నాకేమనిపించింది అంటే అసలు ఇంత రకంగా గొంతు చించుకుని మాట్లాడితే నేను ఇలా నిద్రట్ట పడుతుందరా అనిపించుద్ది. Now I used to tell myself, ఇప్పుడు నేను అలా బాధపట్ల నిద్రపోయినా పోనమంటున్నా. if somebody can feel sleep even for Paul's message, who am I? నాకేమనిపిస్తుంది, నేను ఎలా ఆదరణ పొందుతున్నానంటే పౌలంతటోడు ప్రసంగం చేస్తేనే జనాలు నిద్రపోతే ఇక నేనేమాత్రపోని, నేను ప్రసంగం చేసినా కొద్దిమంది నిద్రపోయినా పర్వాలేదులే, పోయే వాళ్ళని పోని అని వదిలేస్తున్నా. You will find that in chapter 20 verses from 7 to 12. మీరు ఈ విషయాలని 20వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో చూస్తారు. So from Trovos, త్రోయ నుండి he reaches to a small seashore town called as Miletus. ఆయన సముద్ర తీరమున ఉండే ఓ చిన్న పట్టణం మెలితే అనే ప్రాంతానికి వెళ్ళాడు. You will find that in Acts chapter 20 and verse 15. అది మనం 15వ వచనములో చూస్తాము. ఆ మరునాడు మిలేతునకు వచ్చితిమి అని.
You know, when he reached this town of Miletus, ఈ మిలేతునకు వచ్చినప్పుడు you know, the ship got docked in the harbor. మరి అక్కడ హార్బర్ అంటే నౌకాశ్రయములో ఓడ నిలిచిపోయింది. You know, those days, you know, they cannot change ships or aeroplanes just like that. ఇప్పుట్లాగా ఈ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కడం, ఈ ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కే అవకాశాలు అప్పుడు లేవు. You know, if a ship comes and docks in a harbor, how many ever months it docks, the people have to wait there. కొన్నిసార్లు ఏదైనా ఒక ఓడ వచ్చి నౌకాశ్రయములు ఆగిందంటే అది కొన్నిసార్లు 2 నెలలు ఆగొచ్చు, 3 నెలలు ఆగొచ్చు, బయలుదేరేదాకా వెయిట్ చేయడం తప్ప ఇంకో దిక్కు లేదు. So at Miletus, Paul gets down from the ship. సో మిలేతు దగ్గర ఓడ ఆగిపోయేసరికి ఓడ నుంచి అయ్యగారు దిగాడు. And he is thinking what to do till the ship starts. ఏం చేద్దాం, మరి ఓడ బయలుదేరడానికి ఇంకా చాలా టైం పట్టుద్ది, ఈ లోపు ఏం చేయాలి? They didn't have GPS like today. మరి అప్పట్లో ఇప్పటికి వెళ్ళే జీపీఎస్ లేదాయే. But as he was thinking what to do, ఆలోచన చేస్తున్నాడు ఏం చేద్దాము. he realizes ఆయన ఇలా అనుకున్నాడు, that the town of Ephesus is just 80 kilometers from Miletus. మరి మిలేతు నుంచి ఎఫెసు పట్టణము 80 కిలోమీటర్ల దూరమే ఉంటది. He can go to Ephesus and come back. ఎఫెసుకు వెళ్ళి మళ్ళా తిరిగి రావచ్చు ఆయన. But there was one problem. అయితే ఒక సమస్య ఉంది. If you read chapter 20 and verse 16, 20వ అధ్యాయం 16వ వాక్యం మనం చూస్తే it says Paul was hurrying to Jerusalem and wanted to be there before the festival of Pentecost. మరి పెంతెకొస్తు పండగ నాటికి యెరూషలేములో ఉండాలని ఆయన త్వరపడుతున్నాడు. You know, from Miletus, the moment the ship starts, he wanted to go quickly to Jerusalem. సో సాధ్యమైనంత త్వరగా ఓడ బయలుదేరితే యెరూషలేము వెళ్దామని అనుకుంటున్నాడు. And he was thinking, if I go to Ephesus and come, I might miss the ship. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, సరే ఆగింది కదా అని ఎఫెసుకి వెళ్ళామనుకోండి, తిరిగి వచ్చేలోపు ఇది గదిలో వెళ్ళిపోతే. You know, he was in a great hurry to go to Jerusalem. మరి ఇది మిస్ అయితే ఇంకో ఓడ దొరకదు, మరి యెరూషలేము వెళ్ళేది ఎట్లా? And he did not want to go to Ephesus also. అందుకని ఎఫెసు కూడా వెళ్ళాలని అనుకోలా. Why does he not want to take the risk to go to Ephesus? అనవసరంగా ఎఫెసుకు వెళితే ఓడ మిస్ అయిపోద్ది. You know, when you read Romans chapter 15, రోమా పత్రిక 15వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు verse 25 and 26, 25, 26 వచనాలు, there you will realize, అక్కడ మనం గ్రహిస్తాం, when he was at Macedonia, the Macedonian, the Philippian Christians, they gave him money to take to the poor saints in Jerusalem. ఆయన మాసిదోనియాలో ఉన్నప్పుడు ఆ సంఘపు వారు, ఫిలిప్పీ సంఘపు వారు యెరూషలేములో ఉన్న పేద క్రైస్తవులకి సహాయం అందించమని కొంత సొమ్ము అప్పచెప్పారు పౌలు గారికి. So one reason is he was having a lot of money. ఒకటి తొందరపడుతుంది ఎందుకయ్యా అంటే దగ్గర డబ్బు చాలా ఉంది, అంత చేయాల్సిన సొమ్ము. You know, road journeys are risky, people might rob him. ఏమండి మరి ప్రయాణాలు ఎటువంటి దొంగలు ఉంటారు కదా. Another thing is he might miss the ship if he is late. ఈ రోడ్డు ప్రయాణం గుండా ఆయన ఎఫెసుకు వెళితే డబ్బులు పోగొట్టుకుంటే మరి వాళ్ళకి ఇవ్వాల్సింది పోయిద్ది కదా. So అందుకని and verse 17, 17వ వచనంలో he sends people to Ephesus and asks the elders of the Ephesian town to come to Miletus. అది ఏం చేశారంటే ఒక ఆలోచన చేశాడు. ఇప్పుడు నేను కానీ ఎఫెసుకి వెళ్ళానా, ఒకటి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, యెరూషలేములో అప్పజెప్పాల్సిన పేదవాళ్ళకి ఇవ్వాలి, ఇవి కానీ ఎవడన్నా దొంగోడు కొట్టేశాడు అనుకో అప్పుడు ఎట్లా? రెండోది, ఒకవేళ నేను ఎఫెసుకు వెళితే ఈ లోపు ఓడ మిస్ అయితే ఇంకో ఓడ ఇప్పుడుకొచ్చుద్దో తెలియదు. అందుకని ఏం చేశారంటే ఆయన ఎఫెసుకు కబురు పెట్టాడు, అక్కడి సంఘపు పెద్దలను వచ్చి తన్నే కలుసుకోమని కబురు పెట్టాడు. He is not calling the believers, but he was calling the elders of the church at Ephesus. ఆయన సంఘ విశ్వాసులను పిలవలేదు కానీ సంఘ పెద్దలను పిలిపించాడు. And we do not know exactly how many people were there. ఎంతమంది ఉన్నారు ఆ సంఘ పెద్దలు మనకు తెలియదు. You know, but when you read chapter 19 and verse 7, 19వ అధ్యాయం 7వ వాక్యం చదివితే, when Paul was establishing the church, he appointed 12 people as elders. మరి గమనించండి, ఎఫెసులో ఆయన ఒక 12 మంది పెద్దలను, ఇంచుమించు 12 పురుషులని మనకి 7వ వచనంలో ఉన్న వివరాన్ని బట్టి వాళ్ళు ఒక 12 మంది ఉండొచ్చు అనుకోండి. But now the church has grown, so it should surely be 12 plus, more than 12 people. ఇప్పుడు ప్రారంభంలోనే 12 మంది ఉంటే పెద్దలు, మరి సంఘం విస్తరించాక ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చుగా.
And in verse 18, 18వ వచనంలో 20 and verse 18, all these elders, they run to Paul. చూడండి, ఎప్పుడైతే కబురు అందిందో వెంటనే వాళ్ళు త్వరపడ్డారు పౌలు గారిని కలుసుకోవడానికి. And Paul was waiting at the seashore of Miletus. ఆ మిలేతు దగ్గర ఉన్న సముద్ర తీరమున ఆ సంఘ పెద్దలను కలుసుకోవడానికి ఆయన వేచి ఉన్నాడు. And as Paul was waiting and at the seashore of Miletus, సముద్ర తీరమున మిలేతు దగ్గర ఆయన వేచి ఉండగా, and when they had come there, ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో in the seashore, ఆ సముద్ర తీరాన Paul gives them a farewell talk. పౌలు వారికి వీడ్కోలు సందేశాన్ని అందించాడు. You know, there were two farewells that Paul gave. ఏమండి, పౌలు 2 వీడ్కోలు సందేశాలు అందించాడు. One was a farewell letter. ఒకటి వీడ్కోలు ఉత్తరము, That is 2 Timothy. అది 2వ తిమోతి పత్రిక. He writes to Timothy, I have fought the fight, I have finished my race. అక్కడ అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను అంటాడు. And here he gives a farewell speech. That was a farewell letter, this is a farewell speech. దాన్నేమో 2 తిమోతి పత్రికనేమో వీడ్కోలు ఉత్తరము అని పిలుస్తాము. If you look at ఇక్కడ 20వ అధ్యాయంలో మనం చదువుతున్న ఈ సందేశమేమో ఎఫెసు వారికి ఇచ్చిన వీడ్కోలు సందేశము. You know, if you look at verse 25, 25వ వచనం మనం చూస్తే he will say, I have preached to you and you will not see my face anymore. అక్కడ ఇలా అన్నాడు, ఏమనంటే, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను అంటున్నాడు. So this was Paul's final message to the Ephesian elders before his death. ఇది ఆయన మరణిస్తాడు ఇక కొద్ది రోజుల్లో అన్నట్టుగా ఆయన భావించాడు. చివరిగా ఎఫెసు వారికి ఇచ్చిన సందేశం అది వీడ్కోలు సందేశం. And in this message he talks on 10 points. ఈ సందేశములో ఆయన ఒక 10 విషయములను ప్రస్తావించాడు. And I am sure even as we meditate this 10 points, ఈ 10 విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా we will be revived to do more for God through the church. దేవుని కొరకు సంఘము ద్వారా మనము మరింతగా పనిచేయుటకు ఉజ్జీవించబడాలి. I'll tell you, this is for the elders. ఇది సంఘ పెద్దలకు సంబంధించినది. In other words, this is for the servants of God. ఇంకా చెప్పాలంటే దేవుని సేవించాలి, దేవుని కొరకు పని చేయాలి అన్న తృష్ణ కలిగిన వారికి In సందేశం. other words, this is for people who serve God. ఇంకా చెప్పాలంటే ఇది దేవుని సేవలో ఉన్న వారికి ఉపయోగపడేది. In other words, it is for you all. అంటే ఇది ఇంకెవరికి అనుకుంటున్నారు కదా మీరు? అందరికీ, మీ అందరికీ కూడా ఈ సందేశం. You know, don't say that, you know, I am not a full-time worker. మీరు అనమాకండి, అయ్యా పాస్టర్ గారు మీకు తెలియదు, మేము పాస్టర్లం కాదండి, అదిగో మీ పక్కన ఉన్న ఆయన పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు మీరు. You know, don't think it is only for the elders, for those who serve God full-time. ఇది అంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి, ఇదంతా కూడా సేవకు సమర్పించుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే అని మీరు అనుకోబాకండి. You know, only in the Old Testament there was a priest and a congregation. పాత నిబంధనలో మాత్రమే యాజకుడు ప్రజలు ఉండేవారు. అట్లాగా In the New Testament, క్రొత్త నిబంధనలో అయితే, you know, when the veil was torn, ఎప్పుడైతే ఆ తెర చించివేయబడిందో, you know what is the thickness of the veil? మీకు తెలుసా ఆ తెర మందం ఎంతో తెలుసా మీకు? It is not like our curtain. ఏమండి, మన కర్టన్ లాగా పలసట కర్టన్ కాదు. The thickness of the curtain that was torn is from 4 to 6 inch. That is almost half a feet. ఏమండోయ్, ఆ తెర మందం ఎంతో తెలుసా? 4 నుంచి 6 అంగుళాలు, అంటే ఒక అరడుగు మందం, పొడవు కాదు, మందం ఉన్నటువంటి కర్టన్ అది. Almost half a feet thick cloth was torn. అరడుగు మందం ఉండేటువంటి వస్త్రం, ఆ యొక్క కర్టను చించబడిందంటే ఎంత గొప్ప సంగతో తెలుసా మీకు? Do you know why? ఎందుకో తెలుసా? Every believer should become a priest. ఎందుకంటే ప్రతి విశ్వాసి ఒక యాజకుడై ఉండాలి. You know, Peter writes, you are the royal priesthood. పేతురు అంటాడు, రాజులైన యాజక సమూహం అంటాడు. Now, if you are not doing your work, no one can do anything. సరే, ఆయనైతే చెప్పాడు, మేం చెయ్యము పని అంటే నేను చేసేదేం లేదు. But God is seeing you as a priest. దేవుడు మిమ్మల్ని ఒక యాజకులుగా చూస్తున్నాడు. God is seeing you as his servant. దేవుడు మిమ్మల్ని తన సేవకులుగా చూస్తున్నాడు. You know, today we have this term ministers of God. ఈ రోజున మనం ఈ యొక్క పేరు ఒకటి తగిలిచ్చాం, మినిస్టర్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులు. No one is a cabinet minister. ఏమండి, మినిస్టర్ అంటే మీరు అనుకోబాకండి మంత్రుల్లాగా. ఏది? You know, in Tamil Nadu, you know, they are taking lot of new ministers now. ఇప్పుడు మాకు తమిళనాడులో ప్రభుత్వం మారింది, కొత్త కొత్త మంత్రులు వస్తున్నారు.
Now we are all not ministers. ఏమండి మనము మంత్రులము కాదండి, We are God's servants. మనము దేవుని సేవకులం. And you are all God's servants. ఇప్పుడు ఎంతకు మీరు మంత్రులా? మంత్రివర్యులు. మంత్రివర్యులు కాదు కదా, మీరు సేవకులు దేవునికి. Irrespective of your age, you are God's servant. ఏమండి మీ వయసుతో నిమిత్తం లేకుండా మీరు దేవుని సేవకులు గాని మీరు మంత్రివర్యులు కాదు. So this sermon is for you all. సో ఈ సందేశం మీలో ప్రతి ఒక్కరికి. It is okay if you are very young or if you are very old, it is still for you. చిన్నోళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, అందరికీ కూడా. So this is where I am beginning my sermon. ఇప్పుడు సందేశ ప్రారంభము అంటే 10 points. 10 పాయింట్లు. I'll be very quick. నేను చాలా వేగంగా మీకు వివరిస్తాను. If you look at verse 18. ముందుగా 18వ వచనాన్ని మనం You చూద్దాం. know, Paul says like this, well, you know, from the first day that I came to you, the manner in which I have lived among you. అక్కడ ఆయన ఈ విధంగా అంటున్నాడు, నేను ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే ఎరుగుదురు అంటున్నాడు. He says, from the first day, you know how I lived among you. నేను ఆసియాలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎట్లా బ్రతికానో అది మీకు తెలుసుగా అంటున్నాడు. You know, prophet Samuel, ప్రవక్త అయిన సమూయేలు ఏమన్నాడు తెలుసా? in 1 Samuel chapter 12, సమూయేలు మొదటి గ్రంథం 12వ you need not అధ్యాయంలో, take it, you need not open it. ఇప్పుడు పేజీలు తెప్పమాకండి, వినండి. You know, there prophet Samuel gave a challenge. అక్కడ సమూయేలు ఒక సవాలు విసిరాడు. He said, you know, the moment I forgot my mother's milk, my mother came and left me with this old fellow Eli. She came once and gave me dress. And in 1 Samuel he gives a challenge. I lived among you. Did I rob anybody? Did I cheat anybody? If I did anything, tell me, I will give it back. సమూయేలు ఒక సవాలు విసిరాడు. రే మీ అందరికీ తెలుసుగా, మా అమ్మ నేను బొడ్డోడిగా ఉన్నప్పుడు జత బట్టలు తెచ్చి ఏలీ గారి దగ్గర వదిలిపెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ దగ్గర బతికా, మీ మధ్యలో బ్రతికా. మీలో ఎవరి యొద్ద నేను ఏమైనా లాక్కున్నట్టు కానీ పీక్కున్నట్టు కానీ మీ మీద పడినట్టు కానీ ఏదైనా ఉంటే నేను మీకు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. మీ దగ్గర ఏమైనా దోచుకున్నానా అని అంటాడు. And similarly here Paul is giving a challenge. అలాగే సమూయేలు అక్కడ ఎలాంటి సవాలు విసిరాడో పౌలు కూడా అలానే మాట్లాడుతాడు. From the first day, you know the manner in which I lived among you. మొదటి రోజు అంటే నేను మీ మధ్యకు వచ్చిన తొలి రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఎట్లా బ్రతికానో మీకు తెలుసు కదా. You know what was the manner in which he lived? ఏమండి ఎలా జీవించాడు ఆయన? In verse 19 he says 3 things. మరి 19వ వచనములో 3 విషయాలు చెప్తాడు. I served the Lord with all humility. నేను పూర్ణమైన వినయ భావంతో ప్రభువుని సేవించాను. With many tears. కన్నీళ్లతో. And many trials. చాలా శ్రమల మధ్య. You know, he says, I served the Lord with all humility. నేను పూర్ణమైన వినయముతో నేను ప్రభువుని సేవించాను. You know, today I want to ask you all, how many of you are living with ego? ఏమండి మీలో ఎంతమందికి అహంతో బ్రతుకుతున్నారో ఒకసారి చూడండి. You know, it was in Ephesus, God used even handkerchiefs from Paul to heal people. ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. ఎఫెసులో పౌలు స్థాయి ఏంటో తెలుసా? ఆయన హ్యాండ్ కర్చీఫ్స్ పట్టుకుంటేనే జనాలు బాగుపడ్డారు, స్వస్థత పొందారు. You know, the moment, you know, God does something with us, at once we put our collars up. ఇవాళ దేవుడు కొంచెం గాని మనల్ని ఎక్కడైనా వాడుకున్నాడంటే ఇది ఎగురుతుంది, ఇది లెగుస్తుంది, ఇక గర్వం ఒక రేంజ్ లో పెరుగుద్ది మనకి. You know, the moment we buy one 55-inch TV, we think we are the greatest. ఒకవేళ మనం గాని ఇంట్లో 55 అంగుళాల టీవీ కొన్నామా అసలు భూమి మీద మనమే గొప్పవాళ్ళంలా ఫోజు కొడతాం. You know, pride is something that comes very, very automatically to us. అదేందోనండి మనం పిలవకపోయినా ఆ గర్వం అనేది అహం అనేది దానంతట అదే వచ్చేస్తుంది. మరి ఎట్టొస్తుందో ఎటువైపు నుంచి Today I'll వస్తుందో. tell you the greatest problem why church is not growing is because of its ego and pride. ఈ రోజున సంఘము ఎదగకపోవటానికి గల ఒకే ఒక కారణం సంఘములో ఉన్నటువంటి మనుషులకు అహం పెరగటం. And Paul says, I have everything to boast on, but I give up everything and I come with all humility. పౌలు అంటాడు, అతిశయించడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను అతిశయించను, నేను వినయ భావంతో ప్రభువుని సేవిస్తానంటాడు. You know, Paul himself had this problem of being boastful. ఒకటి ఈ విషయం గర్వం అనేది పౌలు గారికి కూడా తీసుకుంటే ఆయనకే ఉంది. But I think over maturity he became very humble.
అవును, అక్కడక్కడ కొన్ని సందర్భాలు ఆయన అలా ఉన్నాడా అనిపిస్తుంది, కానీ ఆయన పరిణితి చెందాడు. ఆయన వయస్సు పెరిగే కొద్దీ లేదంటే పరిచర్య అనుభవాల్లో మరింత దీనుడుగా వినయ మనస్కుడుగా అయ్యాడు. You know, when a child gets a first rank in school, say, hey, I got first rank, it's okay. ఏమండి, పిల్లలకి ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలుసా అంటాం, అర్థం ఉంది కొంచెం. But if that attitude becomes a character, it is a problem. కానీ అది ఒక మరి స్వభావములో భాగమైపోతే గర్వము, అది సమస్య. It is for this very reason that Paul will not exalt himself. God gave him a thorn. అందుకనే పౌలు చెప్పాడు, అసలు నేను రెచ్చిపోకుండటం కోసమే, హెచ్చిపోకుండడం కోసమే దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు అన్నాడు. You know, there were 4 stages of Paul's humility. ఏమండి, మనము 4 దశలను చూడగలం పౌలు వినయములో. You know, when he wrote the first Corinthians, కొరింథీ మొదటి పత్రిక రాసినప్పుడు there he says, am I not an apostle? అక్కడ అంటాడు, నేను అపోస్తలుడును కానా అంటాడు. You know, he will write, you know, Peter is married, I am unmarried and still serving God. Am I not an apostle? పేతురుకి పెళ్లి చేసుకున్నాడు, నేనైతే పెళ్లి కూడా చేసుకోకుండా నేను చక్కగా సేవ చేస్తున్నా, నేను అపోస్తలుడును కానా అంటాడు. And in that same Corinthians at the end, he will write, I am the least of the apostles. ఫస్ట్లోనేమో పత్రిక ప్రారంభంలోనేమో నేను అపోస్తలుడును కానా అన్నట్టుగా గర్వంతో మాట్లాడి ఉంటుంది, కానీ పత్రిక ముగింపుకు వచ్చేసరికల్లా నేను అపోస్తలుడు అందరిలో కల్లా తక్కువ వాడను, అల్పుడును అంటాడు. And then finally when he wrote from prison Ephesians, ఆయన చెరలో నుండి ఎఫెసీ పత్రిక రాసినప్పుడు there he will say, I am the least of all saints. ఆయన అంటాడు, పరిశుద్ధులందరిలో అల్పుడని అంటాడు. You know, am I not an apostle? ఫస్ట్ ఏమన్నాడు, నేను అపోస్తలుడను కానా, I am the least of apostles. తర్వాత ఏమో నేను అపోస్తలులందరిలో కల్లా తక్కువ వాడిని అన్నాడు. I am the least of all saints. ఆ తర్వాత ఏమో పరిశుద్ధులందరిలో అల్పుడని అన్నాడు. And finally in Timothy, చివరిగా తిమోతి పత్రికలో he will say, అంటాడు, I am the chief of all sinners. పాపులందరిలో ప్రధానుడని అంటాడు. You know, you see Paul's life. చూసారా పౌలు ఎట్లున్నాడు, అట్లా పోయాడా, ఎట్లా తగ్గించుకున్నాడా? You know, today people are running for the rat race, trying to go up. అబ్బో, ఇవాళ జనం పైకి ఎక్కిపోవడానికి ఎలుకల మల్లె పరిగెడుతున్నారు. But Paul is coming down. కానీ పౌలైతే అంతకంతకు తగ్గించుకుంటూ ఉన్నాడు. I'll tell you, the more and more years you are a Christian, if we don't have humility, world may praise us, but God would have rejected us. గమనించండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ లోకము మిమ్మల్ని ప్రస్తుతించవచ్చు, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మీలో వినయము అనేది రాకపోతే దేవుడు మిమ్మల్ని తృణీకరించడం పక్క గ్యారెంటీ. And you know, the second point, రెండవ విషయం, he says, I serve the Lord with many tears. ఆయన అంటాడు, నేను కన్నీళ్లు విడుచుచు ఆయన్ని సేవించానంటాడు. You know, today I want to ask you this question. మరి ఈ రోజున ప్రశ్న, Now how many of you serve God with tears? మీలో ఎంతమంది కన్నీళ్లతో ప్రభువుని సేవిస్తున్నారు? You know, when was the last time you prayed with tears from your eyes? కన్నీటితో ప్రార్థన చేసిన చివరిసారి ఎప్పుడు? ఓ సంవత్సరం అయిందా, ఓ 2 నెలలు అయిందా, పోనీ ఎంతకాలం అయింది కన్నీటితో ప్రార్థన? You know, sometimes, you know, when we pray, tears come. నిజంగా మనం కొన్నిసార్లు ప్రార్థన చేసి కన్నీళ్ళు వస్తాయి. But you know why those tears come? కానీ ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా? We cry for ourselves. ఎందుకంటే మన కోసం మనం ఏడుస్తాం. My suffering, నా బాధ నాకు ఏడుపు తెప్పిస్తుంది, my children, నా పిల్లల భవిష్యత్తు నాకు ఏడుపు తెప్పిస్తుంది, my family, నా కుటుంబం గురించిన చింత నాకు ఏడుపు my తెప్పిస్తుంది, husband, నా భర్తను గురించిన విషయం నాకు ఏడుపు my తెప్పిస్తుంది, wife. నా భార్యను గురించిన విషయం నాకు ఏడుపు He తెప్పిస్తుంది. says, we cry because of our own sorrow. ఏడుస్తాంలే, కన్నీటి ప్రార్థన చాలా చేశారులే, కానీ ఎందుకోసం ఆ కన్నీరు? But here Paul says, I served the Lord with tears. అయితే ఇక్కడ పౌలు అంటాడు, ఆ కన్నీటితో దేవుని సేవ, కన్నీరు విడిచుచు. You know, he didn't cry while praying. చూడండి, ఆయన ప్రార్థనలో కన్నీళ్లు గార్చటం కాదు. Look at verse 31. 31వ వచనం చూడండి. There he says, remember, for 3 years I did not cease to warn everyone day and night with tears. పౌలు యొక్క కన్నీళ్లు ప్రార్థనలో కన్నీళ్లు కాదు. ఇక్కడ మీరు చూడండి, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని. He says, I preached with tears. కన్నీటితో ప్రసంగం చేశాడంట. He said, I warned with tears. నేను కన్నీళ్లతో హెచ్చరించాను.
Now today I'll tell you, one of the things that is missing in today's ministry everywhere is the burden of God. ఈ రోజున సేవలో లోపిస్తుంది ఏంటంటే భారం లోపిస్తుంది. Today everybody are good will planners. ఇవాళ అందరూ కూడా మంచి మంచి ప్రణాళికలు వేస్తున్నారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు. కానీ Now if you give this meeting to an MBA team and ask them to conduct this meeting, they will conduct this meeting 100% better than how we are doing. గమనించండి, ఇవాళ మన ఈ మూడు రోజుల కూడికలు ఉన్నాయే, మనం ఈ కోటాలు పెట్టుకోవాలని ఒక MBA టీం వాళ్ళకి అప్పగిస్తే మనం చేసిన దానికంటే 100 రెట్లు బెటర్గా 100% సక్సెస్గా పెడతారు వాళ్ళు కోటాలు. In Chennai, we have offices even to conduct funerals. గమనించండి, మాకు చెన్నై పట్టణంలో కొన్ని ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులు ఏంటంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఆఫీస్ వాళ్ళకి గెలిస్తే వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తారు. You just call them and say, my grandmother died, enough. ఏం అవసరం లే, ఫోన్ చేసి ఏమయ్యా మా నాయనమ్మ లేదా మా అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పామంటే వాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. From people who are crying to the car, van, garland, everything will come. గమనించండి, ఆ శవం దగ్గర ఏడ్చేవాళ్ళు మొదలుకొని, మోసేవాళ్ళు మొదలుకొని, పూలేసేవాళ్ళు మొదలుకొని, గొయ్యి తీసి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. Like wedding package, this is funeral package. గమనించండి, పెళ్ళిళ్ళకి ప్యాకేజ్ ఉన్నట్టే సమాధి కార్యక్రమాలు కూడా ప్యాకేజీలు ఉంటాయి. పెట్టే డబ్బును బట్టి ఉంటుంది అనమాట. If you give this service, this meeting to a team, they will conduct it beautifully. అట్లాగే సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మీరు మనం అందరం కలిసి కాకుండా ఒక MBA టీంని పిలిచి మాకు 3 రోజులు మీటింగులు పెట్టాలంటే అసలు మనమేం సరిపోతాం, వాళ్ళైతే అద్భుతంగా పెడతారు. The only difference between that MBA team and us should be the burden of God. గమనించండి, వాళ్ళకి మనకి ఉండాల్సిన తేడా ఏంటంటే భారం. If we want to serve God just like that, without having that burden, without tears, I'll tell you, it will be good, but it will not be successful in the kingdom of God. ఏమండి, భారం లేకుండా కన్నీళ్లు లేకుండా సేవ చేయొచ్చు కానీ అది విజయవంతంగా ఉండదు. చూడడానికి బాగుండొచ్చు. I'll tell you, when was the last time you cried and prayed for the church? ఎంత కాలమైంది, మీకోసం కాదు, మీ ఆయన కోసం, మీ ఆవిడ కోసం, మీ పిల్లల కోసం కాకుండా సంఘం కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఎంత కాలం అయ్యింది? When was the last time you cried and prayed for the country? ఇదిగో ఎంత కాలం అయ్యింది దేశం కోసం ప్రార్థన చేసి? When was the last time you cried and prayed for Guntur? ఎంత కాలం అయ్యింది గుంటూరు నగరం కోసం ప్రార్థన చేసి? Paul says, I didn't cry and pray, but I cried and preached. గమనించండి, పౌలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశానంటం లేదు కానీ నేను కన్నీళ్లు విడుస్తూ ప్రసంగించానని అంటాడు. I want to tell you, ఒక మాట చెప్తాను మీతో, you need to receive the burden of God. మీరు దేవుని భారాన్ని మీ హృదయంలో మోయాలి. Cry to God. దేవునికి మొరపెట్టాలి. We talk about Samuel's Eli. మనం ఏలీ గురించి చదువుతాం కదా సమూయేలు గ్రంథంలో. Usually this Eli is treated as a villain. ఏవండి, చాలా మందే ఏలీని ఒక విలన్ లాగా చూపిస్తారు. There were many bad points about Eli. ఏలీలో చెడ్డ విషయాలు ఉన్నాయి, లేవంటల్లా. But there is one good point. కానీ ఒక మంచి విషయం ఉంది. Do you know what is that? ఏంటో తెలుసా? ఏలీలో ఉన్న మంచి విషయం, when he heard that the ark of God was captured, మందసము పట్టబడింది అన్న మాట ఏలీ విన్నప్పుడు, they said his sons died. కొడుకులు చచ్చిపోయారన్నప్పుడు ఏమనిపిలా ఆయనకి? He was steady. ఆయన గట్టిగానే ఉన్నాడు. They said Israelites army lost. ఇశ్రాయేలు సైన్యమంతా ఇదైపోయిందన్నా కూడా నిలబడ్డాడు. He was steady. మామూలుగానే ఉన్నాడు. When they said that the ark of God was captured, ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడిందన్న మాట విన్నాడో, he fell down from the chair when his neck broke and he died. తాను కూర్చున్న చోట నుంచి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను అని చూస్తాం. Do you have that burden for this church, for your church? ఏమండి, మందిరం కోసం, సంఘం కోసం మీకంత భారం ఉందా? ఏదేమైపోయినా పర్లేదా? Do you have, when I say burden for the church, I'm not just talking about buildings. ఏమండి, భారం అంటే లేనిపోయింది ఇలా అనుకుంటున్నారేమో. వచ్చే సంవత్సరం కల్లా మందిరాన్ని ఏసీ చేస్తాం, బిల్డింగ్ అది కాదు. Of course it is about buildings also. మంచిదే, దాని కొరకు భారం ఉండడం కూడా మంచిదే. మంచి కుర్చీలు వేయాలి, ఏసీలు పెట్టాలి, ఆ భారం ఉండడం కూడా పర్వాలా. Sunday I'll be talking on church as a building and church as an individual. ఓకే, ఆదివారం రోజున మీకు సంఘము ఒక నిర్మాణముగా మీకు చెప్తాను, అలాగే ఒక కుటుంబం కూడా మీతో చెప్తాను. But I'm also asking, do you have burden for the person sitting next to you? నేననేది మందిరములో, సంఘములో మన తోటి వారి పట్ల, మన ప్రక్కన కూర్చుంటున్న వారి పట్ల ఆత్మ సంబంధమైన భారం ఉందా?
You know, you had good breakfast in the morning, ఉదయం మంచిగా టిఫిన్ చేశారుగా, but there might be few people sitting in this church without having even a proper food. ఏమో ఒకవేళ మన మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరైన ఆహారం తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. You know, do you know everyone in this church, in your church? సరే, సంఘములో ఉన్న అందరి పేర్లు మీకు తెలుసా? అందరి గురించి మీరు ఎరుగుదురా? You know, do you know your neighbors who are living around you? మీ చుట్టూ ఉన్న పొరుగు వారిని గురించి మీకు తెలుసా? Paul says, I served among you in tears. నేను కన్నీళ్లతో సేవించానంటాడు. I'll tell you, it is very, very important that we serve God with burden. మరి ఒక మంచి భారం కలిగి సేవ చేయడం అనేది చాలా ముఖ్యమైన సంగతి. Do you know why he served God? Why he was serving with tears? ఎందుకు కన్నీళ్లతో దేవుని సేవించాడు తెలుసా? Do you know why he preached with tears? ఎందుకు కన్నీళ్లతో ప్రసంగించాడు తెలుసా? Look at the previous verses. ముందటి Look at verse 29. వచనాలు 29. He says, ఆయన అంటాడు, a time will come when I will depart from you. ఒక సమయం వస్తుంది, నేను మిమ్మల్ని విడిచి వెళతాను. After my departure, నేను వెళ్ళిపోయిన తరువాత wolves will come in. తోడేళ్ళు వస్తాయి మీ మధ్యకి. And they will not spare anybody. ఆ తోడేళ్ళు మందను కనికరించరు. Why was I preaching in tears? ఎందుకు నేను కన్నీళ్లతో ప్రసంగిస్తున్నానో తెలుసా? Because after I go, wolves will come in. నేను వెళ్ళాక తోడేళ్ళు వస్తాయి మీ మధ్యకు. If the church does not teach the Bible to the children, to the young people in this church, wolves will come and eat them. ఒకవేళ సంఘములో పిల్లలకు దేవుని వాక్యం బోధించకపోతే తోడేళ్ళు వాళ్ళ మధ్యకు వస్తాయి, వాళ్ళు చీల్చేస్తాయి. He says wolves will surely come in. ఖచ్చితంగా తోడేళ్ళు వస్తాయి. No, wolves will not come like wolves. ఏమండి గమనించండి, తోడేళ్ళు లాగా వస్తే ఇబ్బంది లేదు. It will come in sheep's clothing. కానీ గొర్రె చర్మం కప్పుకొని వస్తాయి తోడేళ్ళు. You know, there is a verse in the book of Revelation. ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంది. It says there was a lamb. ఒక గొర్రె పిల్ల మనం చూస్తాం. It looked like a lamb. అది గొర్రె పిల్లగా మనకు కనబడుతుంది. But when it spoke, కానీ మాట్లాడినప్పుడు it had the voice of the serpent. అది సర్పస్వరము. చూపులకేమో ఆకారమేమో గొర్రె పిల్ల, You know, there are సర్పస్వరం. There are many wolves roaming outside. మరి బయట చాలా తోడేళ్లు తిరుగుతున్నాయి. You know, many wolves and roaming in the name of God. ఏమంటే దేవుని నామమును ధరించిన చాలా తోడేళ్లు తిరుగుతున్నాయని. You know, many wolves coming in television and coming in YouTube in the name of Bible and Jesus. బైబిల్ పేరట, యేసు పేరట చాలా తోడేళ్లు టీవీల్లో వస్తున్నాయి, చాలా తోడేళ్లు యూట్యూబ్లో వస్తున్నాయి. You know, many wolves are telling, come to me and I will lead you to Jesus. చాలా తోడేళ్లు ఏమంటున్నాయంటే, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని పరలోకం తీసుకుపోతానంటున్నాయి. And here Paul, as a pastor of Ephesian church, he is crying and preaching, after I go, wolves will come. Beware, be careful. ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను మీ మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్త అంటున్నాడు. I'll tell you, every church I go, I tell them the most important ministry that a church should do is children's ministry. ఏమండి, ప్రతి సంఘములో కూడా వెళ్ళిన చోటల్లా నేను చెప్తాను, చేయదగిన సర్వోత్తమమైన పరిచర్య పిల్లల పరిచర్య. You know, I'll tell you, the devil is out there trying his best to deceive children. ఎందుకనంటే పిల్లల్ని మోసగించడానికి సాతాను ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు. No, the language of kids and our language is completely different. ఏమండి, పిల్లల భాష మన భాష కొంచెం వేరుగా ఉంటదిలే. Completely, not a little, completely different. పూర్తి వేరుగా ఉంటుంది. You know, I do not know about Guntur. You know, మరి గుంటూరు సంగతి నాకు తెలియదు కానీ, you know, they say, you know, India is still 30 years behind America. ఓకే, భారతదేశం ఇంకా అమెరికా కంటే 30 ఏళ్ళు వెనకబడి ఉందంట. You know, I will be happy if Guntur is still 30 years behind Chennai. ఏమండి, నేను ఇంకా గుంటూరు నగరము చెన్నై కంటే కూడా 30 ఏళ్ళు వెనకబడింది, నాకు ఆనందమే. You know, in this new age kids, ఈ యొక్క నవయుగ పిల్లలు, you know, they don't respond. వాళ్ళు స్పందించరు తొందరగా. You know, they do it with reactions. వాళ్ళంతా భిన్నంగా ప్రతిస్పందిస్తుంటారు. While messaging, it is emojis. ఇవాళ చూడండి, మెసేజ్లు చేసేటప్పుడు ఏమి టైప్ చేయరు, బొమ్మలు పెడుతుంటారు. That is okay.
అది పర్వాలా. I do not know many things. I'm very old. I'm a boomer. నేను ఇప్పుడు చాలా ముసలోండి అయిపోయాను అనుకుంటున్నాను. నాకు చాలా విషయాలు తెలియదు. There is this one action, that happens in my kids' school. నా యొక్క పిల్లలు చదువుకున్న స్కూల్లో ఒక సంఘటన జరిగింది. If they don't care, if they want to say I don't care, ఇప్పుడు వాళ్ళు ఐ డోంట్ కేర్ అనే మాట చెప్పాలంటే they keep like this, వాళ్ళు ఇలా పెడతారు and they do like this. ఇలా అంటారు. You heard of it? తెలుసా మీకు ఇట్లాంటి ఊరక సజ్ఞ కేవలం see, she is doing that. She knows. తెలుసా Good like this, they do like this. That means I don't care. ఇట్లా అన్నారంటే ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను అని అర్థం అన్నమాట. For everything, the world is teaching so much. అంటే మనకంటే లోకం చాలా వేగంగా ఉంది. 20 years before, if you want to watch pornography, you have to go and write your name in a notebook, write your mobile number and book a internet center computer and watch. Today you have phone in your hands. ఏవండి, ఒకప్పుడు ఏదన్నా చూడాలి ఇంటర్నెట్ అంటే మనం వెళ్ళి అక్కడ పేరు రాసి మనం అన్ని చేస్తే గానీ ఏదన్నా ఉండేది. ఇప్పుడు ఫోన్లోనే మొత్తం ఉంది కదా ప్రపంచం. They need not go out anywhere. They need not go out anywhere. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Paul says, పౌలు అంటున్నాడు, I know after I go, savage wolves will come in, so I am crying with tears. నేను వెళ్ళిన తర్వాత తీవ్రమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. Many people are roaming out in YouTube. Don't accept everything. ఏమండి, యూట్యూబ్లో కనపడిందల్లా నొక్కి నోరు తెరుచుకొని చూడబాకండి, అన్నీ కూడా అంగీకరించబాకండి. I always tell people, don't go to every meeting that you are invited. నేనంటాను, పిలిచిన ప్రతి కోటాలకి పోబాకండి. కూడికల ప్రార్థనలు అని పోతే అంతే సంగతి. You should spend more time reading your word than listening to somebody's message. నేనంటాను, ఇంకెవరో ప్రసంగికుల బోధలు వినే కంటే బైబిల్ చదవటంలో కాస్త ఎక్కువ సమయం గడపండి. Why? ఎందుకు? Savage wolves are coming in. ఎందుకంటే తీవ్రమైన తోడేళ్ళు వస్తున్నాయి. Why is Paul preaching with tears? ఎందుకు పౌలు కన్నీళ్లతో ప్రసంగిస్తున్నాడు? Because savage wolves are coming in. ఎందుకంటే తోడేళ్ళు వస్తున్నాయి. That is the first problem. అది మొదటి కారణం, మొదటి సమస్య. But there is a greater problem. ఇంకా ఎక్కువ సమస్య ఒకటి ఉంది. Look at verse 30. 30వ వచనం చూద్దాం. Verse 29, wolves coming in. 29లో తోడేళ్లు ప్రవేశించునని చూస్తున్నాం. In 30 30వ వచనములో men rising from yourself. గమనించండి, తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అంటున్నాడు. In 29 outsiders coming inside. 29వ వచనములోనేమో బయట నుండి వచ్చే వాటి గురించి వ్రాయబడింది. But in verse 30, 30వ వచనములో people who are inside are rising up and creating problems. లోపలుండే వాళ్ళే తోడేళ్ళు లాగా తయారవుతున్నారు. You can stop the wolves by closing the doors. ఏమండి, బయట నుంచి వచ్చే తోడేళ్లను తలుపేసి ఆపచ్చు. But there are some people who are roaming like God's people, but inside they are like dogs. కానీ దేవుని పిల్లల వలనే ఉంటూ కనబడుతూ తోడేళ్ల వలె లోపల సంచరించే వాళ్ళ సంగతి ఏంటి? They will be like Judas walking with Jesus. వాళ్ళు ఎలా ఉంటారంటే యేసు ప్రభుతో కూడా సంచరించిన యూదా వలె ఉండొచ్చు. They will be like Korah walking with Moses. మోషేతో కూడా సంచరించిన కోరహు వలె ఉండొచ్చు. But suddenly one day, కానీ ఒక రోజు they will rise up and create problem. వాళ్ళు వస్తారు, వాళ్ళ స్వభావం ఏంటో బయటపడుతుంది, వాళ్ళ సమస్యను సృష్టిస్తారు. That is why Paul says, అందుచేతనే పౌలు అంటాడు, I am crying and preaching so that you will not become such a person. నేను కన్నీళ్లతో మీకు బోధిస్తున్నది ఎందుకంటే మీరు అటువంటి వారుగా ఉండకూడదని. He is crying and telling these Ephesian elders, I cried and preached so that you will not become such a person. నేను కన్నీళ్లతో ఎందుకు మీకు బోధిస్తున్నానంటే మీరు అటువంటి వారుగా తయారు కాకూడదని. I'll tell you, the second problem is very dangerous. రెండవ సమస్య చాలా తీవ్రమైన సమస్య. When I read this 30th verse, ఈ 30వ వచనం నేను చదివినప్పుడు I prayed to God, నేను దేవునికి మొరపెట్టాను, ప్రార్థన చేశాను. I should never become such a person. ప్రభువా, నన్ను అలాంటి వ్యక్తిగా ఉండనివ్వద్దు నాయనా. They will be inside the church itself, ఏమండి, సంఘములో but they will be creating unnecessary problems. కొన్ని కారణము లేని చాలా తీవ్రమైన సమస్యలు సృష్టించేట్టు వారు ఉంటారు. They will be forming groups, sir. కొంతమంది గుంపులుగా గుంపులు తయారవుతుంటారు. I belong to Peter, I belong to Apollo, I belong to Paul,
వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళతో మాకు సంబంధం లేదు, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, ఇట్లా గుంపులుగా. This is very, very dangerous. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి సంఘములో. That is why Paul says, I cried and I prayed that such problems will not come among you. అందుకనే పౌలు అంటాడు, అలాంటి సమస్యలు మీ మధ్య రాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. I'll tell you, today we need to pray that the church will never be divided. ఈ రోజున సంఘము అలాంటి దుస్థితికి గురి కాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అలా ఉంటే సంఘము వర్ధిల్లదు. This is where you don't let outsiders come inside, and also the insiders should be humble enough to stay in the capacity God has kept them. ఏమండి, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కొలది వినయ మనస్కులమై దీనులమై దేవుని మందిరములో మనము ఉండవలసి ఉన్నాం. And Paul says, పౌలు అంటాడు, this problem can be solved by only one way. ఈ సమస్య ఒక పద్ధతి ద్వారా పరిష్కరించబడే అవకాశం ఉంది. What is that? ఏంటది? Look at verse 20. 20వ వచనం చూద్దాం. He says, I kept nothing back that was helpful and proclaimed it to you and taught you publicly and from house to house. ఆయన ఇలా అంటాడు కదా, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది అని అంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని అంటాడు. He says, I preach to you with tears. నేను కన్నీళ్లతో మీకు బోధిస్తున్నానంటాడు. What did I preach? What did I preach? నేనేమి ప్రసంగించాను మీ మధ్యలో? I preached everything. నేను సమస్తము మీకు బోధించాను. Look at verse 27. 27వ వచనం చూద్దాం. I declared to you the whole counsel of God. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటాడు. I gave everything. నేను సమస్తము మీకు తెలియపరిచాను అంటాడు. He knew the only answer to this problem is understanding the word of God. ఏమండి, సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడమే. Now today I want to ask you, do you read the Bible wholly? మీరు సమగ్రంగా బైబిల్ను చదువుతున్న వారుగా ఉన్నారా? No, the whole counsel of God. ఏమండి, బైబిల్ మొత్తాన్ని సంపూర్ణంగా చదువుతున్న వారుగా ఉన్నారా? Do you teach it to your fellow believers? మీ తోటి వారికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారా? Look at verse 20. 20వ వచనం. They call this as Acts 20-20 principle. అపొస్తలుల కార్యం 20:20 ఏమంటారంటే 20 సూత్రం అని చెప్తుంటారు. It says in the English Bible, ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందంటే, he taught both publicly and in houses. చూడండి, బహిరంగంగా బోధించాడు, ఇంటింటా బోధించాడు. That means I preached both to the outsiders and to the insiders. అంటే దాని అర్థం ఏంటంటే బయట వారికి బోధించాడు, లోపటి వారికి బోధించాడు. That is how ministry has to be. పరిచర్య అలా ఉండాలి. We witness outside, but also we live inside. మనము బయట బోధిస్తాం, లోపట జీవిస్తాం. లోపట జీవించాలి. మనం ఏం బోధిస్తున్నాం? 20-20. 20. Look at 17-17. 17 ఏంటో చూద్దాం. This is 17-17 principle. ఇది 17 సూత్రం అంటారు. There this happens in Athens. ఇది ఏథెన్సులో సంభవించింది. There Paul says, అక్కడ పౌలు అంటాడు, I preached in the synagogue and also in the marketplace. అక్కడ అంటాడు కదా, సమాజ మందిరములో ఆయన బోధించారట, సంత వీధిలో కూడా బోధించారట. Look at these three places. ఈ మూడు విషయాలు గమనించండి. One is house, ఒకటేమో గృహము, another one is church, రెండవదేమో సంఘము, another one is marketplace, that is office place. మూడోదేమో సంత వీధి, అంటే మనం పని చేసే స్థలము. Church, సంఘము, house, ఇల్లు, office. అలాగే మన పని చేసే స్థలము. In these three places, ఈ మూడు స్థలాల్లో which is the easiest place for you to live a godly life? ఏమండి, దైవిక జీవితం తేలికగా జీవించగల చోటేది? ఈ మూడిట్లో. హౌస్, షూర్, నిజమా? ఇల్లా? కొంచెం ఆలోచించి చెప్పండి. చర్చ్, హౌస్, ఆఫీస్. నేను 3 చెప్పాను. ఇల్లు, మందిరం లేదా సంఘము, పనిచేసే స్థలం. ఈ 3 స్థలాల్లో ఎక్కడ మనము దైవభక్తి గలవారముగా ఉండడం తేలిక? I think in the church now. Answer is changed now. Answer changed. Yeah. They didn't understand first. Yeah, now they understood. సంఘములో దైవభక్తి గలవారుగా ఉండడం తేలిక.
church, everybody are praise the Lord, hallelujah, easy. ఎందుకంటే సంఘంలో దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పడం తేలిక. That is very easy. అది తేలిక. The moment you go to your house, ఇంటికి వెళ్ళిన తర్వాత nah, కుదురుద్దా అలాగే రే the tone at once shifts. When you go to your workplace, మరి పని చేసే చోటుకి వెళితే that is a completely different life. అది ఇంకా పూర్తి భిన్నమైన చోటు. But Paul says, అయితే పౌలు అంటాడు, because these wolves are coming in, ఈ తోడేళ్లు వస్తున్నందున, because these dogs are rising up. ఈ యొక్క తోడేళ్లు లేస్తున్నందున, Paul doesn't say dogs, I am saying dogs. నేనంటున్నా, పౌలు కుక్కలు అనలా, నేనంటున్నాను ఈ కుక్కలు లేస్తున్నందున. Outside wolves means inside dogs only, no? సరే, బయట తోడేళ్ళు అంటే లోపల కుక్కలేగా అర్థం. There is in another one place, I think Peter or Paul, somebody, watch out for the dogs. మరి అంటాడు కదా, ఈ ఛేదన సంస్కారమును ఆచరించు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటాడు. He was advising, he was comparing dogs to false teachers. ఆయన అబద్ధ బోధకులను కుక్కలతో పోలుస్తూ ఉంటాడు. So outside wolves means inside dogs. సరే, బయట తోడేళ్ళు అంటే లోపల వాళ్ళు కుక్కలని అర్థం. One day I will prepare a sermon, wolves and dogs. ఒక రోజున సందేశం సిద్ధపరచుకుందాం అనుకుంటున్నాను, తోడేళ్ళు కుక్కలు అనే అంశం మీద. I am preaching in tears. నేను కన్నీళ్లతో బోధిస్తున్నాను అంటున్నాడు. Because ఎందుకంటే your message should be clear inside the church, సంఘములో సందేశం స్పష్టంగా ఉండాలి, and inside your homes, అలాగే ఇంటిలో, and also in the marketplace, అలాగే సంత వీధులు అంటే మీరు పనిచేసే చోట కూడా. And this is where Paul says, అందుకనే పౌలు అంటున్నాడు, I served with all humility and with many tears. నేను వినయముతో కన్నీళ్లతో సేవిస్తున్నాను అంటున్నాడు. Come back to verse 20. 20వ అధ్యాయం కొద్దాం. He says outdoors, publicly and house to house. అక్కడ మీరు చూడండి 20వ వచనములో, బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేస్తాను. And look at verse 21. 21వ వచనం. He says, I testified to Jews and to Greeks. గ్రీసు దేశస్థులకు యూదులకు కూడా. First he said in church, in house and in office. సంఘములో, సంత వీధిలో, అలాగే మరి ఇంటిలో. And now he says, I testified to the Jews and to the Greeks. ఇప్పుడేమంటున్నాడు, యూదులకు గ్రీసు దేశస్థులకు అంటున్నాడు. And look at verse 26. అలాగే 26వ వచనంలో, there he says, I testified to you, that is the Ephesian elders, that is the church. ఈసారి ఏమంటాడంటే, నేను మిమ్మును సాక్ష్యం పెడుతున్నాను అంటున్నాడు. To Jews, యూదులకు, to Greeks, గ్రీసు దేశస్థులకు, and to Christians. అలాగే క్రైస్తవులకు. We know the difference between Jews and Greeks. మీకు తెలుసు కదా యూదులకు గ్రీసు దేశస్థులకు వ్యత్యాసం. 1 Corinthians 1:22. కొరింథీ మొదటి పత్రిక 1:22. No, Jews ask for a sign while Greeks seek wisdom. యూదులు సూచక్రియను అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానమును వెదుకుచున్నారు. When they ask for a sign means unless they see a miracle they will not accept. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక అద్భుతం చూడకపోతే వాళ్ళు నమ్మరు, వాళ్ళు యూదులు. Greeks wisdom means unless they are able to reason they will not accept. మరి గ్రీకులకేమో ఏదైనా విషయాన్ని ఆలోచిస్తారు, తర్కిస్తారు, అప్పటికి గానీ నమ్మరు వాళ్ళు. Paul says whether it is Jew or Greek or church, whether it is inside the church, inside the house or outside, I testified Christ Jesus because of the wolves and the dogs. యూదుడా, గ్రీసు దేశస్థుడా, క్రైస్తవుడా నిమిత్తం లేదు, నేను సాక్ష్యము చెప్పుచున్నాను, ఎందుకంటే తోడేళ్లు వస్తున్నాయి, జాగ్రత్త. And today I want to tell you, ఈ రోజు నేను ఒక మాట మీతో చెప్తున్నాను. as elders, సంఘ పెద్దలముగా, as God's servants, దేవుని సేవకులంగా, we need to be equipped like this. మనము సంసిద్ధులం కావాలి ఈ విధంగా. And we need to be filled with this burden. మనము ఈ భారము చేత నింపబడాలి. Because a time is going to come ఎందుకంటే సమయం వస్తుంది when there is nothing that we cannot do. మనము ఏం చేయడానికి అవకాశం లేని పరిస్థితులు రాబోతున్నాయి. I'll tell you, there is so much of false doctrines outside. ఈ రోజున బయట చాలా తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరినాయి. And here Paul again and again he tells them, పౌలు మరలా వాళ్ళని జాగ్రత్త చేస్తున్నాడు. I served with weeping in tears and in humility. నేను కన్నీళ్లతో వినయభావంతో చేస్తున్నాను అంటున్నాడు.
Because ఎందుకంటే I want you to know the whole counsel of God. నేను సంపూర్ణంగా దేవుని సంకల్పమంతా మీరు ఎరిగి ఉండాలని కోరుతున్నాను అంటున్నాడు. And come back to verse 19. 19వ వచనం దగ్గరకు వద్దాం. He says, I even served with lot of trials. నేను చాలా శోధనలు నాకు సంభవించినా కూడా నేను ప్రభువుని సేవిస్తున్నాను అన్నాడు. You know, he said, I had lot of pain. నాకు చాలా బాధ ఉందంటున్నాడు. I served when I was beaten. నేను కొట్టబడినను ప్రభువుని సేవించాను. You know, when you read Acts chapter 11, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం మనం చూస్తే from verse 23, you see the problems, the troubles that Paul went through. మరి పౌలు గారు ఆయన వెళుతూ ఉన్నటువంటి సమస్యల గురించి మనం చూస్తాం. He said, I was beaten, I was without water, I was without food, I was naked, everything. నేను బాగా కొట్టబడ్డాను అంటాడు. అది రెండవ కొరింథీ పత్రిక అండి. ఈ విషయాలన్నీ రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27 నుంచి మనకు కనబడతాయి. 23 verse from 23 onwards. 23వ వచనం నుంచి మనం చూడొచ్చు. You know, he says, I went through everything. నేను చాలా విధమైన సమస్యల గుండా వెళ్ళాను. You know, I was even shipwrecked. నేను ఓడ వలన కలిగిన ఆపదలలో చిక్కుకున్నానంటాడు. You know, he says, I was beaten 5 times for 39 times. నేను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్లు తిన్నానంటాడు. He said he went through all this. అన్ని విధములైన సమస్యల గుండా వెళ్ళానంటాడు. You know, he had his own problems. అతనికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. In spite of all this problem, ఈ సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా look at verse 28. 28వ వచనం చూద్దాం. He says, in spite of all this problem, ఆ సమస్యలన్నిటి మధ్య కూడా he says, I have a deep burden for the churches. నాకు సంఘములన్నిటిని గురించిన భారం ఉంది, చింత ఉంది అంటాడు. Now today I want to ask you, ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, do you have the same burden? మీకు పౌలు గారికి ఉన్నటువంటి భారం ఉందా? You know, I'll tell you, the church has to grow. సంఘము ఎదగాలి. The church has to grow both qualitatively and quantitatively. ఏమండి, సంఘము సంఖ్యాపరంగా ఎదగాలి, నాణ్యతాపరంగా కూడా ఎదగాలి. Are you happy with this church? మీకు చాలా ఉన్నావాలి మంత్ర చాలు అనుకుంటున్నారా? Enough? చాలంటారా? Is this enough or do you want to grow? చాలా ఇంకా ఎదగాలనుకుంటున్నారా? Enough, huh? మీరు చెప్పే తీరు చూస్తుంటే చాలు అన్నట్టుగా ఉంది, ఎదగాలన్నట్టుగా లేదు. మీరు చెప్తున్న తీరు చూస్తే. You want more? You know, I always ask pastor one question. ఓకే, పాస్టర్ గారిని ఎప్పుడో ప్రశ్న అడుగుతాను. When are you going to buy that? ఆ ప్రకస్థలం ఎప్పుడు కొంటారని అడుగుతాను. వచ్చినప్పుడల్లా అడుగుతుంటా నేను. I'm not here asking you to buy that. No. నా ఉద్దేశం ఇక ఉన్న స్థలాలన్నీ కొనుక్కుపోమని కాదు. I'm not talking about just materialistic things. ఏదో భౌతిక సంబంధంగా బిల్డింగులు కట్టమని స్థలాలు కొనమని నేను ప్రోత్సహించట్లా. If God asks you to do, no problem. ఒకవేళ దేవుడు మీతో అలా సెలవిస్తే చెయ్యండి, కొనుక్కోండి, కట్టుకోండి, ఇబ్బంది లేదు. But I'm not coming here to raise sponsors and all. లేనిపోయింది నేను అడుగుతున్నాను కదా అని చెప్పి ఆ డబ్బులు కూడా మీరే ఇయ్యండి అన్నట్టు చూస్తున్నారు మీరు. That I will do tomorrow when I talk about Philippian church. అది రేపు చూద్దాం. అసలు దేవుని మందిరానికి ఎలా గుప్పిలు విప్పాలన్న సంగతి రేపు చూసుకుందాం. Because that is what they did. I have to tell them. ఎందుకంటే అది వాళ్ళు చేశారు, అది మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. That is different. అది ఇంకో సంగతి. But I tell you, don't be satisfied. కానీ ఏదో ఈ కొద్ది మంది చాలు అన్నట్టుగా ఉండకండి. You know, he said, I went through pain. నేను ఎన్నో బాధల గుండా వెళ్ళానంటాడు. But still I wanted to give. I had that burden for concern for churches. నాకు సంఘములను గురించిన భారం ఉందంటాడు. And it is for this reason I worked among trials, among tears, with all humility. ఈ భారం ఉండడం చేతనే నేను కన్నీళ్లతో వేదనతో నేను మీ మధ్య సేవ చేశానంటాడు. And you know, Paul concludes like this. పౌలు ఈ విధంగా ముగిస్తాడు. Look at verse 22 and verse 23. 22-23 వచనాలు చూద్దాం. You know, Paul says like this. పౌలు ఈ విధంగా అంటాడు, I am going to Jerusalem bound in spirit. Acts 20 and verse 22-23. మరి గమనించండి, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయి అంటాడు. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు అంటాడు. And he says, wherever I go, Holy Spirit is telling me only one thing. ఎక్కడికి పోయినా పరిశుద్ధాత్ముడు నాతో ఒక విషయం చెప్తున్నాడు అంటారు. That chains and problems are waiting for you. ఏంటంటే బంధకాలు రెడీగా ఉన్నాయి నాయనా, శ్రమలు రెడీగా ఉన్నాయి నాయనా అని చెప్తున్నాడు. What will you do if Holy Spirit keeps telling you the same thing? సరే అనుకుందాం, మీలో ఎవరికైనా పరిశుద్ధాత్ముడు ఇలానే చెప్తున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? If somebody comes and prophesies, ఎవరైనా వచ్చి ఇలా ప్రవచనం చెప్పారు, you are going to face problems.
మీకు సమస్యలు రాబోతున్నాయి అని చెప్పారనుకోండి, And what will happen? You will get very scared. భయం ముందు. And you go to another one person. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు. That is what general Christians do, no? సహజంగా క్రైస్తవులు ఏం చేస్తారు, ఒక చోట ప్రవచనం విన్నారు, పరిశుద్ధాత్మ విన్నారు, ఇంకో చోటకి వెళ్తారు. నిజంగా Going from one man to another man and showing your head and say, tell me what is going to happen to me. వెళ్ళిన అందరి దగ్గరికి వెళ్ళటం, తలకాయ దించటం, నెత్తి మీద చేయి పెట్టించుకోవడం, దేవుడు నా గురించి ఏం చెబుతున్నాడు చెప్పండి అంటాం. ఇది అలవాటు అయిపోయింది. Don't do that. అలా ఇప్పుడు చేయకండి. But let's say, you're doing it. ఒకవేళ అనుకుందాం చేస్తున్నారు అనుకుందాం. You go to 10 people. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళారు. 10 people are telling you are going to face problem. ఒకవేళ 10 మంది కూడా మీకు శ్రమలు బంధకాలు కాచుకొని ఉన్నాయి అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? What will you do? ఏం చేస్తారు? Adapoya. పోరా బాబు అన్నట్టుగా. Paul says, పౌలు అంటాడు, wherever I go, Holy Spirit is telling me only one thing. నేను ఎక్కడికి పోయినా పరిశుద్ధాత్మ ఒక విషయాన్ని నాతో I am చెప్తున్నాడు. going to face problems. నాకు బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని. There is this one funny guy in Acts 21. అపోస్తల కార్యములో 21వ అధ్యాయములో ఒక హాస్యాస్పదమైన సంఘటన. If you read from verse 10 to 14, he is a prophet by the name Agabus. మరి 10 నుంచి 14 వచనాల్లో చూస్తే అగబు అనే ఒక ప్రవక్త మనకు కనపడతాడు. One day Paul was sitting in a house and eating his lunch. మరి ఒక రోజు ఆయన భోజనం I am చేస్తున్నాడు. telling it as a story. నేను ఒక కథలాగా మీతో చెప్తున్నాను. So he was sitting and eating his lunch. ఆయన ఉండి భోజనం చేస్తున్నాడు. This prophet come inside the house. ప్రవక్త వచ్చాడు లోపటికి. He says, Paul, give me your belt. ఒకసారి నీ బెల్ట్ ఇస్తావా, నడికట్టిస్తావా నాకు అన్నాడు. Paul asked, why you are asking my belt? పౌలు అన్నాడు, నా బెల్ట్ నీకెందుకురా బాబు He అన్నాడు. said, give me your belt. ఒకసారి ఇవ్వు చెప్తా, నీ నడికట్టు నాకు ఇవ్వు He చెప్తా. removes, Paul gives his belt. ఆ నడికట్టు తీసి ఇచ్చాడు పౌలు గారు. Agabus ties himself with the belt, with his hands and legs with the belt. అగబు అనబడిన ప్రవక్త ఆ నడికట్టుతో తన్ను తాను ఇలా బంధించుకున్నాడు. Verse 11 says, he tied his hands and legs with one belt, it seems. ఏమండి 11వ వచనం మీరు బాగా చదవండి. ఆయన కాళ్ళు చేతులను ఆ నడికట్టుతో కట్టుకున్నాడు. రెండు కాళ్ళు చేతులు రెండు కూడా ఒక బెల్ట్తోనే. What is that position? ఏమంటే పొజిషన్ ఎలా, కాళ్ళు చేతులు రెండు కట్టేయడం అంటే పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. How will that position be? Like this? ఎట్లా ఉంటది? ఇట్లా with legs మరి bent, కాళ్ళు కూడా కట్టేతే with one belt. ఒక్క బెల్ట్తోనే కాళ్ళు చేతులు బంధిస్తే ఎలా ఉంటది? And he says, ఇంటికెళ్ళి కట్టుకొని చూడండి. and Agabus says to Paul, if you go to Jerusalem, this is how you will be tied and taken to Rome. అగబ అంటున్నాడు, నువ్వు ఇలా బంధించబడి యెరూషలేమునకు తీసుకొని పోబడతావు అంటున్నాడు. If somebody comes and tells you, and that Agabus says, so don't go to Jerusalem. అప్పుడు మీరేమంటారు తెలుసా? అమ్మో అట్టయితే యెరూషలేము వద్దు, వెళ్ళకూడదు. If somebody asks you, what will you do? ఏం చేస్తారు ఒకవేళ ఎవరు చెప్తే? what I will do? నేనేం చేస్తాను తెలుసా? God himself sent you so that I will escape. అప్పుడు నేనేమంటానంటే, అయ్యా దేవుడే మిమ్మల్ని పంపించి నాకు ఇటు చెప్పించాడు, నేను తప్పించుకుంటాను. ఆయన దేవుడు నిన్ను పంపాడు. I give him 1,000 rupees offering. అట్లాగే ఆయనకి చెప్పినందుకు ఒక 1000 రూపాయలు కానుక. Thank you for saving my life. అబ్బా నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పి. But what did Paul say? కానీ పౌలు ఏం చేశాడు తెలుసా? Look at verse 13. 13వ వచనం చూడండి. He says, I am ready not only to be bound but also to die at Jerusalem for the sake of the name of Lord Jesus. ఆయన అంటాడు, యెరూషలేములో బంధించబడి ఉండుటకు మాత్రమే కాదు, నేను అవసరమైతే నా ప్రాణమైనా సరే అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. And this is the same thing that Paul says even to the Ephesian elders. ఇలాంటి మాట ఆయన చెప్పాడు ఎఫెసు సంఘ పెద్దలతో. And verse 24. 24వ వచనములో, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్ను తుదముట్టింపవలన నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అని అన్నాడు. He says, ఆయన అంటాడు, I don't care. లెక్క చేయను అంటాడు. I don't care. నేను లెక్క చేయను అంటాడు. I want to finish my life, my race with joy. నా పరుగును ఆనందంతో కడముట్టించాలనుకుంటున్నాను. Not with murmuring. సణుగుతూ గొణుగుతూ కాదు. I will say, don't serve God with murmuring. ఏమండి ఎప్పుడు దేవుని కొరకు చేసే పని ఏడుత్త చేయబాకండి, అంటే సణుగుతూ గొణుకుంట చేయబాకండి. Don't serve God for the sake of money. లేదా ఏదో ప్రతిఫలం ఆశించి దేవుని పని చేయబాకండి. Look at verse 33. 33వ వచనం చూడండి. He says, I have not coveted anyone's silver or gold. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు అంటాడు. I served God for my calling and not for money. ఇదిగో నేను డబ్బు కోసం కాదు, నేను ప్రభు పిలుపు
పిలుపునకు లోబడి వచ్చానంటాడు. And now I want to finish this race with joy. నేను ఇప్పుడు ఈ యొక్క పరుగును ఆనందంతో తుదముట్టించాలనుకుంటున్నానంట. And as he finished his talk, మీరు ఈ విధంగా ఈ విషయాలన్నిటిని చూస్తూ పోతే, he said, I worked among you with humility, నేను మీ మధ్య వినయముతో పనిచేశానంటాడు, with tears, కన్నీళ్లతో పనిచేశానంటాడు, with trials. శ్రమల మధ్య పనిచేశానంటాడు. With all this I preached to you. వీటన్నిటి గుండా నేను మీకు ప్రసంగించానంటాడు. I gave everything. నాకున్న సమస్తం ఇచ్చానంటాడు. Beware of all the wolves and dogs. ఇదిగో జాగ్రత్త, తోడేళ్ల గురించి జాగ్రత్త అంటాడు. Finally, verse 32. చివరిగా 32వ వచనములో He says, ఆయన అంటాడు, I commend you to two things, to God and to the word which is able to build you up and give you an inheritance, a blessing. చూడండి, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు అని అంటాడు. Today I want to leave you with the same thought. నేను ఈ ఆలోచనతో మిమ్మల్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. Number one, మొదటిది, what is your burden for the church? సంఘము కొరకు మీకున్న భారం ఏంటి? Do you have a burden? మీకు భారం ఉందా? If you do not have, మీకు భారం లేకపోతే, coming to church is not a ministry. ఏమంటే ఏదో ఊరక ప్రార్థనకు రావటం పోవటం అది పరిచర్య కాదు. How many people have I won for Christ? ఎంతమందిని ప్రభువు కొరకు సంపాదించారు? Don't forget 17:17. 17 మర్చిపోకండి. అపోస్తల కార్యం 17 Don't forget 20:20. అలాగే అపోస్తల కార్యం 20 మర్చిపోవద్దు. I testified both inside and outside. నేను బహిరంగంగాను ఇంటను బోధించానంటాడు. Both to Jews and to Greeks and to the church. యూదులకు, గ్రీసు దేశస్థులకు, క్రైస్తవులకు అంటాడు. I was transparent. I did not take anybody's money. I did not cheat చాలా anybody. పారదర్శకంగా ఉన్నాను, ఎవరి యొద్ద ఏమీ దొంగిలలేదు అంటాడు. And he says, I gave everything. నేను సమస్తము ఇచ్చేసానంటాడు. The end of this message to Ephesians elders is very touching. ఈ ఎఫెసు సంఘానికి ఆయన మాట్లాడుతూ పలికిన వీడ్కోలు సందేశం అది హృదయానికి చాలా హత్తుకునేటువంటిది. Paul, you have to imagine all this Paul talking from the seashore. ఏమండి, ఈ మాటలన్నీ ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడు? సముద్ర తీరమున నుండి మాట్లాడుతున్నాడు. After preaching everything, అండ్ అంతా ప్రసంగం చేశాక, it says in verse 36 that they all knelt in the beach, they prayed. 36వ వచనములో సముద్ర తీరమున అందరూ మోకాళ్ళూనారట. మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాడు. And in verse 37 they wept. వారు ఏడ్చారు, చాలా ఏడ్చారు, ఆయన హత్తుకున్నారు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. And they kissed each other. వాళ్ళు ఒకరికొకరు ముద్దు పెట్టుకొని వందన వచనం because they knew this was the last time they were going to see Paul. ఎందుకంటే ఇక ఆ తర్వాత పౌలుని చూస్తారో లేదో. But this is not the last time you are going to see each other. అయితే ఇది మీకు చివరిసారి కాదుగా కలుసుకోవడం. We will meet today evening. ప్రభు చిత్తమైతే ఈ రోజు రాత్రి కలుసుకుంటాం. We will meet tomorrow, day after tomorrow, next week, next month, 1 year, 2 year. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయం, రేపటి రాత్రి, ఎల్లుండి ఉదయం, ఎల్లుండి రాత్రి, ఇక నెలగా సంవత్సరాలు కలుసుకుంటూ ఉంటాం. But what are you going to do? ఏం చేయబోతున్నారు? I think that is something that we need to think on. మనం ఆలోచన చేయాల్సిన విషయం. Paul would have preached this 20 verses. I do not know how long he took to preach. మరి ఈ 20 వచనాల్లో ఉన్న ఈ ప్రసంగం చేయడానికి ఆయనకి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. I did it in 1 hour. నేనైతే 1 గంటలో చెప్పాను. I think it is very, very short time. ఇది చాలా కొద్ది సమయం నా లెక్క అయితే. Go back to your house and read. మీ ఇంటికి వెళ్ళి చదవండి. Read more. ఇంకా బాగా చదవండి. Meditate this passage. ధ్యానం చేయండి ఈ వాక్యాన్ని. And find out what is God telling me. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగండి. This is not just for the Ephesian church. ఇది ఎఫెసు సంఘం కోసం మాత్రమే అయితే కాదు. It is for each and every one of us. ఇది మనలో ప్రతి ఒక్కరికి, నాకు, మనకి అందరికి. Burden. భారం. I think we need to develop it. మనం ఆ భారాన్ని పెంపొందింపజేసుకోవాలి. Shall we all close our eyes? తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నాలో అట్టి భారం పెంపొందాలి. ఇదిగో ఈ విషయములో నేను లోటుగా ఉన్నాను, లోపముగా ఉన్నాను. నన్ను సరిదిద్దుము దేవా, నన్ను క్రమపరచుము దేవా.
భారము కలిగి నేను నీ పని చేయాలి. కేవలం ఏదో మందిరానికి రావటం, వాక్యం వినేసి వెళ్ళిపోవటం కాదు ప్రభువా. నీ సాక్షిగా నేను జీవించాలయ్యా. నీ సాక్షిగా నేను ఉండాలి. నా తోటి వారి క్షేమాభివృద్ధి కొరకు నేను పని చేయాలి ప్రభువా. నాకంటే సహాయం దయచేయమని ప్రభువుని అడుగుదాం. కన్నీళ్లతో, భారంతో, అనేకమైన శోధనలు, ఆపదలు తనకు కలిగిన, తన కొరకై బంధకములు కాచుకొని ఉన్నాయని తెలిసిన ప్రభుని పనిలో నా ప్రాణం పెట్టడానికైనా నేను వెనుకాడనంటున్నాడు భక్తుడైన పౌలు గారు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సోదరులు ప్రదీప్ గారు వేదిక మీదకి వచ్చి 10 నిమిషాలు ప్రార్థనలో నడిపించి చివరిగా ప్రార్థన చేస్తారు. ఆ మీదట ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అవును ప్రభువా, వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అని ప్రతి ఒక్కరూ మనం దేవుడితో మాట్లాడదాం. నన్ను క్షమించు దేవా, ఆదివారపు విశ్వాసిలాగా నేను మారిపోయాను. మీకు సాక్షిగా ఉంటానని చేసిన వాగ్దానాలను నేను మర్చిపోయాను. తీర్మానాలను పక్కన పెట్టేశాను. నామమాత్రపు క్రైస్తవుడిగా నేను మారిపోయాను. పౌలు వలె ఏది కోల్పోయినా సరే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటువంటి ఆలోచనను మనం కలిగి ఉన్నామా? ఆ విధంగా కృప చూపించండి తండ్రి. సరి చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు ఇస్తున్న హెచ్చరికలుగా మీకు వందనాలు. మీ దాసుని మీరు నిలబెట్టి మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. వాక్యము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు. బలపరిచినందుకు మీకు వందనాలు. ఇంకా మీరు మాట్లాడబోతున్న మాటలన్నింటికై మీకు వందనాలు తండ్రి. మా మనస్సులు సిద్ధపరచండి. మాలో మారు మనసును దయచేయండి. సంఘ క్షేమాభివృద్ధికై మా బాధ్యతను గుర్తించే సమయము తండ్రి మీరు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాము. మీకు సాక్షిగా బ్రతకడానికి మరొక్కసారి మేము తీర్మానం చేసుకుంటున్నాం నాయన. బలపరచండి, నడిపించండి, మీరే మహిమ పొందండి. యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, నడిపింపు ఈ మొదటి కూడికలో పాల్గొందిన మనందరికీ, సర్వలోకమందు విస్తరించిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.